మీకందరికీ శుభవార్త. మీరు దేవుని ప్రవచనం కోసం ఎదురు చూస్తున్నారా? స్వస్థ కావాలని ప్రార్థన చేస్తున్నారా? విడుదల కోసం మీరు ఊబిలోడ్చున్నారా? చేతబడ శక్తుల నుంచి మీరు విముక్తి కావాలని కోరుకుంటున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు మీ గాస్పల్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం, ప్రవచన, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాద ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పాల్గొనండి, తప్పక వీక్షించండి. మీ యొక్క విడుదలను, రక్షణను మీరు పొందుకోండి. ప్రతి శుక్రవారం మీ గాస్పల్ టీవీలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు ప్రవచన, స్వస్థత, విడుదల, అభివృద్ధి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రవేశించినట్టు ఆయన నాకు ప్రవచించారు, మీ అన్న వస్తాడమ్మా నమ్మకం. మా అన్న ఒక్కోనికే అసలు ఒక వారం రోజులు ఆ జైల్లో ఉంచి మా అన్న ఒక్కడే ఇండియాకి వచ్చిండు. మిగతా 11 మందికి సంవత్సరం శిక్ష పడ్డది. చూసినప్పుడు నీకు మ్యాథ్స్ అంటే చాలా కష్టం. ఏ సబ్జెక్ట్ కష్టం? క్లాస్ లో ఉన్నప్పుడు లెక్కల సార్ వచ్చాడు, 9వ లెక్క అడిగా. మీకందరికీ శుభవార్త. మీరు దేవుని ప్రవచనం కోసం ఎదురు చూస్తున్నారా? స్వస్థ కావాలని ప్రార్థన చేస్తున్నారా? విడుదల కోసం మీరు ఊబిలోడ్చున్నారా? చేతబడ శక్తుల నుంచి మీరు విముక్తి కావాలని కోరుకుంటున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు మీ గాస్పల్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం, ప్రవచన, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాద ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పాల్గొనండి, తప్పక వీక్షించండి. మీ యొక్క విడుదలను, రక్షణను మీరు పొందుకోండి. ప్రతి శుక్రవారం మీ గాస్పల్ టీవీలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు ప్రవచన, స్వస్థత, విడుదల, అభివృద్ధి.
హల్లెలూయా, హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఓ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి శుభాలు తెలియచేయుచున్నాను. ఈ మధ్యాహ్న కాల లైవ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఓ చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లైవ్లో నీ పరిశుద్ధాత్మ సన్నిధి ఉండాలని కోరుకుంటున్నాము. నీ ప్రవచన వాక్కులు, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఈ లైవ్ ద్వారా అనేక మందికి కలుగును గాక. తండ్రి, నీ నామం, నీ కుమారుని నామం ఈ లైవ్ లో గణపరచబడాలని ప్రార్థిస్తూ యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, మీరు ఎక్కడున్నా సరే ఈ మధ్యాహ్న కాల లైవ్ లో మీరు పార్టిసిపేట్ కండి. ఇది ప్రవచన, వచన, స్వస్థత, విడుదల లైవ్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీకోసం ఏర్పాటు చేసిన లైవ్. మీరు ఎక్కడున్నా సరే మీ స్నేహితులకు, మీ బంధువులకి, మీ కుటుంబ సభ్యులకు దయచేసి తెలియచేయండి. ఒకవేళ టీవీ మీకు అందుబాటులో లేకపోయినట్లయితే ఈ లైవ్ ప్రాఫెట్ జిఎం మోజెస్ అనే ఫేస్బుక్ పేజీలో కూడా వస్తుంది. చూడండి, వీక్షించండి, పాల్గొనండి, నమ్మండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని తాకిడి మీరు చూస్తారు. హల్లెలూయా. ఆమేన్. ఈ ఉదయకాల ఈ మధ్యాహ్న సమయమందు ఈ మార్చి మొదటి రోజున దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అసైన్మెంట్ ఏంటంటే ఆర్థికంగా మేజర్ బ్రేక్ త్రూ మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీరు విశ్వాసంతో ఈ లైవ్ ని మీరు చూడండి. మీరు ఏ విషయంలో మీకు మేజర్ బ్రేక్ త్రూ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా పరిశుద్ధాత్మని మీకు ఆ విషయంలో సహాయం చేస్తాడు. విశ్వాసంతో మీరు కనెక్ట్ అవ్వండి, విశ్వాసంతో దీన్ని చూడండి. ఆమేన్, ఆమేన్. మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనము. మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనం బైబిల్ ఇలా తెలియచేస్తుంది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. కానీ శుభవార్త ఏంటంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. సోదరి సోదరుడా, ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక మతం స్థాపించడం కోసం కాదు, కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలను లయం చేయడానికి దేవుని కుమారుడు అనగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి అపవాది క్రియలంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. పాపము అపవాది క్రియ, రోగము అపవాది క్రియ, చేతబడి అపవాది క్రియ, సమస్యలు అపవాది క్రియ, అప్పులు అపవాది క్రియలు. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా సాతాను క్రియ అని మీరు గమనించాలి. ఈ రోజుల్లో ఉన్నటువంటి అబద్ధ బోధ ఏంటంటే సాతాను క్రియల్ని దేవుని క్రియలుగా ప్రకటిస్తున్నారు, ఆ దేవుని క్రియల్ని సాతాను క్రియలుగా ప్రకటిస్తున్నారు. అంటే స్వస్థతలు, అద్భుతాలు దేవుడు చేస్తే అవి సాతాను చేస్తున్నారని చాలా చోట్ల చెప్తున్నారు. రోగాలు వస్తే, సమస్యలు వస్తే దేవుడు ఇస్తున్నాడు, నేను పరీక్షించడానికి, నలగొట్టడానికి అనే బోధ ఉంది. అది వాస్తవం కాదండి. బైబిల్ చెప్తుంది అపవాది క్రియలను లయం చేయడానికి దేవుని కుమారుడు వచ్చి ఉన్నాడు. ఈ రోజు నీ జీవితంలో అపవాది క్రియలు పనిచేస్తున్నాయా? అయితే గమనించు, రోగము సాతాను క్రియ, అప్పుల సమస్యలు సాతాను క్రియలు, పెళ్లిళ్ళు కాకపోవడం సాతాను క్రియలు, సంతానం కలకపోవడం సాతాను క్రియ, అనారోగ్యంలో ఉండడం సాతాను క్రియ, బీదరికంలో విసిగి వేసారిపోవడం సాతాను క్రియ, పీడకలతో బాధపడడం సాతాను క్రియ. ఇవన్నీ కూడా సాతాను క్రియలని మీరు గుర్తించాలి. ఇవి మీ జీవితాల్లో ఉన్నట్లయితే ఓ సోదరి సోదరుడా, నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నా సరే, ఫేస్బుక్ లైవ్లో చూస్తున్నా సరే, నువ్వు గమనించాల్సిన సత్యం ఏంటంటే సాతానుడు ఈ చివరి రోజుల్లో అతడు బలంగా పనిచేస్తున్నాడు. వేలాది కొలది, లక్షలాది కొలది దురాత్మలు బలంగా పనిచేస్తున్నాయి. క్రైస్తవుల జీవితాల్లో అనేక సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.
కానీ ఈరోజు మీకు శుభవార్త ఏంటంటే అపవాది క్రియలను లయం చేయడానికి దేవుని కుమారుడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఓ యేసు ప్రభు ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. బైబిల్ చెప్తుంది ఆయన నీ కోసం, నా పాపం కోసం, నీ పాపం కోసం ఆయన మిట్ట మధ్యాహ్నం సిలువలో మరణించాడు. నీ శాపాలు నా శాపాలు భరించాడు, నీ రోగాలు నా రోగాలు భరించాడు ఆయన సిలువలో. మిట్ట మధ్యాహ్నం ఇదిగో సమాప్తమైను అని సెలవిచ్చాను. ఏ సమాప్తమైంది అంటే నీ జీవితంలో సాతాను చేసే ప్రతి క్రియ కూడా సమాప్తము కాబోచున్నది. హల్లెలూయా. ఆత్మలోకంలో ఆ రోజు యేసు ప్రభువారు సాతాను క్రియల్ని లయం చేశాడు. ఈ రోజు ఓ సోదరి సోదరుడా, నువ్వు ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నా సరే, ఫేస్బుక్ లో చూస్తున్నా సరే, అపవాది క్రియలను నీ జీవితంలో యేసు ప్రభు లయం చేయడానికి ఓ మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో దేవదూత గణములతో ఆయన సంచారం చేస్తున్నాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా, ఆర్థిక సమస్యల్లో ఉన్నావా, ఓ పాపము శోధ నిన్ను వెంటాడుతుందా, పీడకలలు నేను పీడిస్తున్నాయా, బీదరికంలో విసిగి వేసారి ఉన్నావా, మనశ్శాంతి లేక జీవిస్తున్నావా, ఇంకా మీ కుటుంబంలో శుభకార్యాలు జరగక ఉన్నారా, సంతానం లేకుండా ఉన్నారా, సమస్య ఏదైనా సరే, ఏ నుంచి జడ్ వరకు ఏ సమస్య అయినా సరే, ఈ మధ్యాహ్న కాల సమయంలో సోదరి సోదరుడా, శుభవార్త ఏంటంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. నజరేయుడైన యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. బైబిల్ చెప్తుంది రోమా 10లో ప్రభు నామం బట్టి ప్రార్థించువాడు రక్షించబడును. ప్రభు నామం బట్టి ప్రార్థించువాడు రక్షించబడును. నువ్వు ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్నా సరే, గాస్పల్ టీవీలో చూస్తున్నా సరే, ఈరోజు ప్రవక్తలుగా మేము తెచ్చే సందేశం ఏంటంటే మీరు రక్షించబడతారు, మీ పాపాల నుంచి రక్షించబడతారు, రోగాల నుంచి రక్షించబడతావు, సమస్యల నుంచి రక్షించబడతావు, సాతాను శక్తుల నుంచి రక్షించబడతావు, చేతబడి శక్తుల నుంచి రక్షించబడతావు. ఈ రోజు గెత్సెమనే తోటలో నుంచి నువ్వు ఏదైనా తోట వైపుకు ప్రయాణం చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. గెత్సెమనే తోటలో కన్నీరు, వేదన, శ్రమలు ఉన్నాయి, కానీ ఏదైనా తోటలో అంత దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. గెత్సెమనే తోటలో నుంచి ఏదైనా తోటలోకి మీరు వెళ్ళబోతున్నారు. నేను ఈ శ్రమల నుంచి, ఈ బాధల నుంచి, కన్నీళ్ళ నుంచి నేను దేవుని యొక్క ఆశీర్వాదంలోకి నేను వెళ్ళబోతున్నాను చెప్పేసి ఎవరైతే విశ్వసిస్తారో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురాబోతున్నాడు. దేవుడు మీ జీవితాల్లో గొప్ప విడుదలను తీసుకురాబోతున్నాడు, స్వస్థతను తీసుకురాబోతున్నాడు. ఈ మధ్యాహ్న సమయం మంది ఈ లైవ్ చూస్తూ దేవా నాకు ఈ జీవితంలో గొప్ప కార్యం చేయని ఎవరైతే విశ్వాసంతో ఈ లైవ్ ను చూస్తూ ఏకీభవిస్తున్నారో మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయను, మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం వచ్చును గాక, స్వస్థత వచ్చును గాక. హల్లెలూయా. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం ఇలా తెలియచేస్తుంది. అపోస్తల కార్యం 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడే ఉండను గనుక ఆయన అంటే యేసు ప్రభువారు మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచున్నాను. సోదరుడా, ఓ సోదరి, ఈ వాక్యం నువ్వు గమనిస్తున్నావా? అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం చెప్తుంది, దేవుడు నజరేయుడైన యేసు ప్రభు వారిని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? కారణం ఏంటంటే
అపవాది చేత పీడించబడుచున్న వారినందరినీ స్వస్థపరచుచు మేలు చేయుటకు పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించాడు. అదే యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు రేపు నిరంతరం ఒకరే ఉన్న యేసయ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో అపవాది చేత పీడించబడుచున్న వారినందరినీ ఆయన స్వస్థపరచబోతున్నాడు. నీ సమస్యల నుంచి ఆయన నిన్ను విడిపించబోచున్నాడు. నీ సంకటాల నుంచి ఆయన నిన్ను రక్షించబోచున్నాడు. ధైర్యం తెచ్చుకొను, విశ్వాసంతో ఉండు. ఈ మధ్యాహ్న కాల లైవ్ లో మీరు పార్టిసిపేట్ కండి. స్క్రీన్ పైన మీకు నెంబర్స్ డిస్ప్లే కాబోతున్నాయి, సెల్ ఫోన్ నెంబర్స్. దయచేసి ఆ సెల్ ఫోన్ నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. ఒక్క ప్రవచన ప్రభు. మీరు చాలా సార్లు ఫోన్ చేసి మీ ప్రేయర్ లిస్ట్ మీరు చెప్పుండొచ్చు, కానీ ప్రవక్తలకి దేవుడు ఒక్క మాట ఆయన రిలీజ్ చేస్తాడు. సో కాబట్టి ఒక్క ప్రవచనం నాకు కావాలి ప్రభు అని విశ్వాసంతో మీరు ఫోన్ చేయండి. ఆ స్క్రీన్ పైన నెంబర్స్ డిస్ప్లే చేస్తారు. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి, విశ్వాసంతో కాల్ చేయండి, మీ మనసులో ప్రార్థించండి. యేసయ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో నాకు ఈ రోగం ఉంది, ఈ సమస్య ఉంది, ఈ బంధకం ఉంది, ఈ ఇబ్బంది ఉంది. నీ ప్రవక్తలు ప్రవచిస్తుండగా, నీ ప్రవక్తలు ప్రార్థిస్తుండగా యేసయ్య నా సంకటం తొలగిపోవాలి, నా సమస్య తొలగిపోవాలి, నా ఇబ్బంది తొలగిపోవాలి. నమ్మండి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. హల్లెలూయా. స్క్రీన్ పైన నంబర్స్ కనిపిస్తున్నాయి. ఆ నంబర్స్ కి కాల్ చేయండి. ఫేస్బుక్ లైవ్ లో ఉన్నవారు కూడా మీరు కాల్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో తన శక్తితో తన మహిమతో మన మధ్యలో ఉన్నాడు. విశ్వాసంతో కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. వెంకటేష్ కొయ్య, మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. వెంకటేష్ కొయ్య, నేను చూస్తున్నప్పుడు మీ జీవితంలో దేవుడు ప్రమోషన్ యొక్క అభిషేకాన్ని నేను చూస్తున్నాను. వెంకటేష్ కొయ్య, దేవుడు మీరు చేసేటువంటి పనిని ఆయన పదంతలుగా విస్తరించబోతున్నాడు. వెంకటేష్ కొయ్య, మీ ఇంట్లో నేను శుభకార్యాన్ని నేను చూడబోచున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నేను ఒక పేరును వింటున్నాను. నేను బ్రదర్ శేఖర్, మీరు ఒక టెక్నీషియన్ గా మీరు వర్క్ చేస్తున్నారు. మీరు చాలా కాలం నుంచి ఒక ఇంటిని కొనుక్కోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు మీ విషయంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. బ్రదర్ మీరు పొందుకోండి. బ్రదర్ శేఖర్, మీరు టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. హలో హలో సిస్టర్, ప్రైజ్ లార్డ్. సిస్టర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరు చెప్పండి. నా పేరు జయలక్ష్మి అండి. మాది కోరమామిళ్ళ అండి. కోరమామిళ్ళ జయలక్ష్మి. జయలక్ష్మి, జయలక్ష్మి అమ్మ జయలక్ష్మి, మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో నేను పోరాటాలు చూస్తున్నాను. మీ ఇంట్లో నేను పోరాటాలు చూస్తున్నాను. జయలక్ష్మి మరుకసిక ననదురేజి మలుకుషిక జబనన. అమ్మ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు ఏదైనా స్థలం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా? స్థలం తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. కానీ నేనే చూస్తున్నంటే సరిగ్గా ఫైనాన్స్ సరిపోక మీరు ఆలోచనగా ఉండడం నేను చూస్తున్నాను. అవునమ్మా? రికా సుబన్నకు నేనే చూస్తున్నంటే దేవుడు ఒక స్థలాన్ని కొనుక్కోవడానికి ఫైనాన్స్ మీకు ఇవ్వడం నేను చూస్తున్నాను. ఫైనాన్స్ ఇవ్వడం నేను చూస్తున్నాను. అమ్మ అలాగే మీ ఇంట్లో నేను స్వస్థత అవసరత నేను చూస్తున్నాను. యేసు నామంలో మీ ఇంట్లో అనారోగ్యం గల వారికి స్వస్థత యేసు నామంలో కలుగును గాక, యేసు నామంలో కలుగును గాక. అమ్మ మీరు త్వరలోనే దేవుడు మీకు ఆర్థికంగా సహాయం చేస్తాడు. మీరు ఆ సహాయంతో ల్యాండ్ కొనుక్కోవడం నేను చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మీరు కాల్ చేస్తుండగా ఒక్క ప్రవచనం ప్రభు. మీకు సమస్యలు అనేక ఉండొచ్చు. ఒక్క మాట రిలీజ్ చేస్తున్నప్పుడు నమ్మండి. ఈ రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభు వద్దకు వెళ్ళి ఎలాంటి రిక్వెస్ట్ చెప్పలేదు, విశ్వాసంతో వచ్చింది, దేవుని కార్యాన్ని చూసింది. హలో హలో హలో
హలో, ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు మనోజ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. మనోజ్ ఫ్రమ్ హైదరాబాద్. మనోజ్ ఫ్రమ్ హైదరాబాద్. మనోజ్, మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు జాబ్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? జాబ్ లో ఉన్నారా మీరు? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నాకు పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఉన్నాయండి. చాలా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాను. ఓకే వెయిట్ అదే మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు నేను జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. మనోజ్, మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీకు వ్యతిరేకంగా ఒక దురాత్మ పోరాటం నేను చూస్తున్నాను. వాస్తవానికి మీరు ఈ పాటికే గవర్నమెంట్ జాబ్ లో ఉండాలి. కానీ నేను చూస్తున్నానంటే గతంలో మీరు కొన్నిసార్లు మీరు ఎగ్జామ్స్ రాశారు, వాటిలో మీరు క్వాలిఫై కాలేదు. అవునండి? అవునండి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మీరేం గమనిస్తున్నారంటే ఏదో దుష్టశక్తి, ఏదో తెలియని దుష్టశక్తి మిమ్మల్ని అడ్డుకుంటుంది, ఏదో జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు. అవునండి? అవునండి. ఓ రికా శుభ బ్రదర్, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మీకోసం ప్రార్థించమని చెప్తున్నాడు. దేవునితో ఒక నిబంధన చేసుకోండి. ఈసారి మీరు క్వాలిఫై అవుతారు. కానీ మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆ దురాత్మను నేను బంధిస్తాను. ఏకీపించండి. అలాగే లైవ్ లో ఉండండి. ఇంకా ఎవరైనా సోదరి మనులు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే, మీరు చేసే ప్రయత్నాల్లో దురాత్మ యొక్క ఆటంకాలు మీకు ఉన్నట్లయితే మీరు గమనించాలి, ఆ దురాత్మను బంధించాలి. శాపాలు పనిచేస్తాయి. ఆ శాపాలను నజరేయుడైన యేసు నామములో విరగొట్టాలి. బ్రదర్ ఏకీపించండి. యేసు నామములో ఈ వ్యక్తి యొక్క జాబ్ కు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి శాపాన్ని విరగొడుచున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రతి దురాత్మను నేను బంధిస్తున్నాను. బ్రదర్, గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఈసారి మీరు క్వాలిఫై కాబోతున్నారు. ఈసారి మీరు క్వాలిఫై కాబోతున్నారు. బ్రదర్, మీకు రేపు 6th నుంచి ఈవెంట్స్ ఉన్నాయా? 7th కి ఈవెంట్స్ ఉన్నాయి మేడం. 7th రోజు 7th రోజు మీకు ఈవెంట్స్ ఉన్నాయి. అవును సిస్టర్. ఓకే, మీరు భయపడకండి. డూ యువర్ పార్ట్, రెస్ట్ ఆఫ్ గాడ్ విల్ డూ. నేనేం చూస్తానంటే దేవుని యొక్క అనుగ్రహం మీకు పనిచేస్తుంది. నేను ప్రార్థించాను, నమ్మండి. ఈసారి మీరు సెలెక్ట్ అవుతారు. మీరు సాక్ష్యంతో సిద్ధంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ఓ రీకా, మీరు విశ్వాసంతో కాల్ చేయండి. ఎందుకంటే సమస్యలు భౌతిక సమస్యలు, కానీ ఆత్మలోకంలో ఆ సమస్యల్ని ఫిక్స్ చేస్తే మీ భౌతిక సమస్యలు వెళ్ళిపోతాయి. బైబిల్ చెప్తుంది మనం పోరాడున్నది రక్త మాంసాలతో కాదు, అంధకార శక్తులతో పోరాడుతున్నాం. నీకు సమస్య ఉందంటే ఆ సమస్య వెనుక ఏదో దుష్టశక్తి పనిచేస్తున్నది. హలో, ప్రైజ్ లార్డ్ అండి. సిస్టర్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? త్వరగా చెప్పండి. నా పేరు మంజుల, నాగోల్ నుంచి చెప్తున్నాను. మంజుల నాగోలు. మంజుల, మిమ్మల్ని ఆత్మలో నేను చెక్ చేస్తున్నప్పుడు, అమ్మా, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఏం లేదండి. ఏదైనా మీ ఆర్థికంగా మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఏం లేదు, ఆరోగ్యం బాగుంటలేదు. నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు అమ్మ నేనే చూస్తున్నానంటే బలహీనపరిచే ఒక దురాత్మ మిమ్మల్ని దాడి చేయడం నేను చూస్తున్నాను. ఎలాగంటే మీ ఒంట్లో నేను చూస్తున్నప్పుడు అమ్మ మీకు బాగా నీరసము, బలహీనత, రక్తహీనత నేను చూస్తున్నాను. ఉన్నాయమ్మా అవి? నేనేం చూస్తున్నానంటే అమ్మ అలాగే నేను చూస్తున్నప్పుడు ఈ బలహీనపరిచే దురాత్మ మీ యొక్క కాళ్ళను దాడి చేయడం నేను చూస్తున్నాను. సో దీనివల్ల మీకు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళల్లో మంటలు అప్పుడప్పుడు ఉంటాయమ్మా? నొప్పులు ఉన్నాయి అన్నయ్య, నొప్పులు చేయబట్టి తెచ్చుకొస్తున్నా, ఇక తక్కువ కాలేదు. ఇప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే అమ్మ నేను చూస్తున్నప్పుడు మీ ఒంట్లో బలహీనపరిచేటువంటి దురాత్మ నేను చూస్తున్నాను. ఈ దురాత్మ మీ ఆరోగ్యాన్ని హరించడం నేను చూస్తున్నాను. తర్వాత మీకు సరిగ్గా నిద్ర పడుతుందమ్మా? ఒకసారి వాడుతుంది, ఒకసారి వాడదు. నేను అదే చూస్తున్నాను. మీకు సరిగ్గా నిద్ర పట్టకపోవడం నేను చూస్తున్నాను. కానీ నమ్మండి అమ్మా,
ఈరోజు బలహీనపరిచే దురాత్మ బలహీనపరచబడుతుంది. అమ్మ మీరు ఏకీవించండి, మీకు తక్షణమే స్వస్థ వస్తుంది. ఇంకా ఎవరైనా సరే లైవ్ లో చూస్తున్న వారు, ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న వారు, మీ ఒంట్లో ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే దురాత్మ ఎక్కడో దాక్కుని ఉండొచ్చు. పరిశుద్ధాత్మ అగ్ని దురాత్మను స్కాన్ చేస్తుంది, బంధిస్తుంది, బయటికి లాగుతుంది, మీ సమస్యను పరిష్కరిస్తుంది. అమ్మ ఏకీవించండి, యేసు నామములో ఈ బిడ్డ ఒంట్లో ఉన్న బలహీనపరిచే దురాత్మను ఇప్పుడే బయటికి రమ్మని యేసు క్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత అగ్ని ఈ బిడ్డ మీదకి బలంగా రిలీజ్ చేస్తున్నాను. స్వస్థత ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసు నామములో. ఆమేన్. అమ్మ ఆ దురాత్మ వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. మీకు స్వస్థత వచ్చింది. మీరు మంచి ఆరోగ్యం తీసుకోండి, మీరు చక్కగా కోలుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు విశ్వాసంతో కాల్ చేయండి. ఈ లైవ్ ప్రోగ్రాము నామకాద క్రైస్తవులకి లేక ఆచారపరమైన క్రైస్తవులకి కాదు. ఈ లైవ్ ప్రోగ్రాం ఎవరికంటే విసిగిపోయాము, వేసారిపోయాము, దేవుని నమ్ముచున్నాము, సాతానును చీల్చి చెండాడుతాము. ప్రవక్తలు లైవ్ లో ఉన్నారు, వారితో ఏకీవిస్తాను. ఈ మధ్యాహ్నం నా సమస్య పరిష్కారం కావాలని కసిగా ఉన్న వారికే ఈ లైవ్. కాల్ చేయండి, వెయిట్ చేయకండి, కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. హలో ప్రైజ్ లార్డ్. హలో ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీ పేరు, మీ ఊరు చెప్పండి. ఇక్కడ చిలకలగూడ అండి, చిలకలగూడ మాట్లాడుతున్నా. చిలకలగూడ, హైదరాబాద్. అమ్మా మిమ్మల్ని నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇంట్లో నేను చెక్ చేస్తున్నప్పుడు అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ విషయాన్ని బయలుపరుస్తున్నాడు. మీ ఇంట్లో నేను తిరుగుబాటు స్వభావం గల దురాత్మ నేను చూస్తున్నాను. తిరుగుబాటు స్వభావం గల దురాత్మ నేను చూస్తున్నాను. అమ్మ నేను చూస్తున్నప్పుడు మీ మనస్సు బాగా మనస్తాపం చెందడం నేను చూస్తున్నాను. అవునమ్మా? అవునండి, మా అమ్మాయి పెళ్లి కుదరటం లేదండి, వస్తున్నాయి పోతున్నాయి. అదే నేను చూస్తున్నాను. నేను అదే చూస్తున్నాను. మీ మనస్తాపం చెందడం నేను చూస్తున్నాను. ఈ తిరుగుబాటు మనస్తాపం గల ఆ దురాత్మ ఏంటంటే మీ ఇంట్లో నుంచి బయట నుంచి పంచడం నేను చూస్తున్నాను. వాస్తవానికి ఈ పాటికి మీ అమ్మాయికి మ్యారేజ్ కావాల్సి ఉండే, కానీ నేనే చూస్తున్నంటే ఈ తిరుగుబాటు స్వభావం గల దురాత్మ వచ్చే ప్రపోజల్స్ వచ్చినప్పుడు వారు ఓకే చెప్పకుండా వాళ్ళ మనసును మార్చి మీ అమ్మాయిని ఏకైగా ఉంచాలని ఆ దురాత్మ మీ ఇంట్లో కూర్చుంది. కానీ అమ్మ శుభవార్త, ఈరోజు మీరు విశ్వాసంతో లైవ్ లో ఫోన్ చేశారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మీరు ఏకీవించండి. నేను చూస్తున్నాను ఆ దురాత్మను బంధించిన తర్వాత అతి కొద్ది కాలంలోనే ఒక చక్కని సంబంధాన్ని దేవుడు మీకు తీసుకురాబోతున్నాడు. ఏకీవించండి అమ్మ. అలాగే లైవ్ లో కూడా నేను చూస్తున్నప్పుడు లైవ్ లో నేను చూస్తున్నప్పుడు 46 మెంబర్స్ నాకు దేవుడు చూపిస్తున్నాడు. 46 కుటుంబాల్లో ఈ లైవ్ చూస్తున్నటువంటి 46 కుటుంబాల్లో శుభకార్యాల కోసం, వాళ్ళ బిడ్డల యొక్క పెళ్లిల కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, కొడుకుల పెళ్లిల కోసం వెయిట్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను మీ బిడ్డలకు 30+ వయసును నేను చూస్తున్నాను. ఏకీవించండి. సమస్య భౌతిక సమస్య, కానీ సమస్య ఆత్మలోకంలో పరిష్కరించబడితే మీకు వెంటనే పరిష్కారం వస్తుంది. అమ్మ ఏకీవించండి. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో మ్యారేజ్ కాకుండా చేసే ప్రతి శాపాన్ని, ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. ఈ బిడ్డ మనస్తాపాన్ని తొలగిస్తున్నాను, శుభకార్యాన్ని ప్రకటిస్తున్నాను యేసు నామములో. అమ్మ మీకు త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, దేవుడు కార్యం చేయబోతున్నాడు. అట్లాగే నేను సిస్టర్ సత్య మీరు గత కొంతకాలం కొన్ని lakhs of rupees ని మీరు లాస్ అయ్యారు. సిస్టర్ సత్య మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారా? నేను చూస్తున్నాను మీరు చాలా కొంతకాలం నుంచి మీరు lakhs of rupees మీరు లాస్ అయ్యారు. ఈ రోజు ఏ మేజర్ బ్రేక్ త్రూ ఈ మాసంలో దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు మీ జీవితంలో ఈ మాసంలో దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. రిసీవ్ ఇట్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఆమేన్. హలో.
హలో అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. బ్రదర్ వెంకటేష్ బ్రదర్ నా పేరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెస్ట్ గోదావరి బ్రదర్. వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి వెంకటేష్. వెస్ట్ గోదావరి వెంకటేష్. బ్రదర్ వెంకటేష్, మిమ్మల్ని ఆత్మలు నేను చూస్తున్నప్పుడు కరుషిక జీ బండన తుర్రిక జీ మీపై నేను దేవుని అనుగ్రహాన్ని నేను చూస్తున్నాను. కానీ మిమ్మల్ని ఆత్మలో నేను చెక్ చేస్తున్నప్పుడు, మీ గతాన్ని నేను చూస్తున్నప్పుడు, మిమ్మల్ని ఒక శాపం వెంటాడని నేను చూస్తున్నాను. ఏం చేస్తారు బ్రదర్ మీరు? ప్రైవేట్ జాబ్ చేస్తాను బ్రదర్. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. కానీ నేనేం చూస్తున్నానంటే, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు మీ జీవితంలో నాకు కొదువ అనేటువంటి శాపం నేను చూస్తున్నాను. కొదువ అనేటువంటి శాపం. చాలా కాలంగా మీరు చాలా ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు. కానీ మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు రావాల్సినంత ఫలితం మీ జీవితంలో లేదు. అవునండి? నేనే చూస్తున్నంటే మీరు వాస్తవానికి అద్భుతం కోసం మీరు ప్రార్థిస్తున్నారు. వాస్తవానికి గతంలో మీరు బిజినెస్ కోసం ఏమైనా ప్రార్థించారా? లేదు బ్రదర్, మామూలుగానే జాబ్ చేసుకుంటున్నా సార్. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువైంది. అదే నేను చూస్తున్నాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను చూస్తున్నాను. మీరు నమ్మండి, వాస్తవానికి మేము చూస్తున్నప్పుడు మీ యొక్క ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది, ఆదాయం నాకు తక్కువ కనిపిస్తుంది. ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి, ఆదాయం నేను తక్కువ చూస్తున్నాను. మీరు నమ్మండి, దేవుడు మీ సిచ్యువేషన్ని రివర్స్ చేయబోతున్నాడు. దేవుడు మీ కేసు రివర్స్ చేయబోతున్నాడు. మీరు చేసే జాబ్లో కొద్ది కాలం తర్వాత మీ శాలరీ పెరగడం నేను చూస్తున్నాను. మీరు చేసేటువంటి జాబ్లో మీ శాలరీతో పాటు మీ లెవెల్ ఒక మెట్టు పెరగడం నేను చూస్తున్నాను. ఏకీపించండి బ్రదర్. అలాగే ఇంకెవరైనా సరే లైవ్లో చూస్తున్న వారు, మీరు కష్టపడుతున్నా ఫలితం లేకుండా ఉన్నారా? అయితే కొదువు అనే శాపం, అయితే బీదరికం అనే శాపం, అయితే నష్టం అనే శాపం మిమ్మల్ని వెంటాడుతుండొచ్చు. ఏ శాపమైనా సరే ఆత్మలోకంలో పరిష్కరించవచ్చు. బ్రదర్ ఏకీపించండి. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో కొదువ శాపాన్ని విరగొడుచున్నాను. కొదువ కలిగించే దురాత్మలను, ఆదాయం లేకుండా చేసే దురాత్మలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. బంధిస్తూ ఈ బ్రదర్ కి ప్రమోషన్ రిలీజ్ చేస్తున్నాను. ప్రమోషన్ రిలీజ్ చేస్తున్నాను. బ్రదర్ నేను చూస్తున్నాను, మీరు త్వరలోనే మీరు ఒక హౌస్ కొనుక్కోవడం నేను చూస్తున్నాను. దేవుడు మీకు సాయం చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. రీకా, మీరు కాల్ చేయండి, విశ్వాసంతో కాల్ చేయండి. ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి. మీరు అనొచ్చు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 3 తరాల సమస్యని. 3 తరాల సమస్య అయినా, 30 సంవత్సరాల రోగమైనా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో పరిష్కరించబడగలదు. హల్లెలూయా. హలో 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 సిస్టర్ ప్రైజ్ లార్డ్. మీరు మీ పేరు ఏమి, ఎక్కడి నుంచి చేస్తున్నారు? సిస్టర్ నా పేరు కవిత. నేను షేక్పేట్ నుంచి కాల్ చేస్తున్నాను. కవిత షేక్పేట్. కవిత షేక్పేట్. కవిత షేక్పేట్. అమ్మ, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు నేనెందుకు మీ కుటుంబంలో శుభకార్యం నేను చూస్తున్నాను. శుభకార్యానికి సంబంధించిన అభిషేకం దేవుడు రిలీజ్ చేయడం నేను చూస్తున్నాను. రీజీ బండన కూషీ. అలాగే నేను చూస్తున్నానమ్మా, మీ కుటుంబంలో దేవుడు కొన్ని అద్భుతాలు చేయబోచున్నాడు. కొన్ని అద్భుతాలు చేయబోచున్నాడు. ఒకటి, మీ కుటుంబాన్ని దేవుడు కట్టబోచున్నాడు. మీ కుటుంబాన్ని దేవుడు కట్టబోచున్నాడు. అమ్మ అలాగే లైవ్లో ఉండండి. సుధారాణి కావూరు అమ్మ లైవ్లో ఉండండి. సుధారాణి కావూరు, మీరు ఫేస్బుక్ లైవ్లో ఉన్నారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా కాలంగా మీరు రికస్సు బన్నన తురిక ఆర్థిక పరమైన అభివృద్ధి కోసం ప్రార్థిస్తున్నారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు లక్షల్లో అప్పులు నేను చూస్తున్నాను. కానీ దేవుడు మీ అప్పుల్ని కొట్టివేస్తున్నాడు. సుధారాణి కావూరు, సుధారాణి కావూరు, దేవుడు మిమ్మల్ని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురాబోతున్నాడు. అమ్మ మీరు ఏకీపించండి, మీ కుటుంబంలో అద్భుతం చూడబోతున్నాను. యేసు నామములో
పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. శుభకార్యాన్ని రిలీజ్ చేస్తున్నాను. ఆమేన్, 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 ఆమేన్. నమ్మండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆయన వస్త్రం చెంగును ముడితే చాలు నేను బాగైతానని ఆ స్త్రీ అనుకుంది. దేవుని అభిషేకం నీ కాడిని విరగొడుతుంది. దేవుని అభిషేకం రోగిని స్వస్థపరుస్తుంది. కాల్ చేయండి, వెయిట్ చేయకండి, ఆలస్యం చేయకండి. దేవుడు మాట్లాడే దేవుడు. గోపే నాగేశ్వరరావు మిమ్మల్ని చూస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని అమాంతం పైకి లేవనెత్తడం నేను చూస్తున్నాను. గోపే నాగేశ్వరరావు. హలో, హలో, వందనాలు. వందనాలండి. మీ పేరు, ఎక్కడి నుంచి చేస్తున్నారో చెప్పండి అమ్మా. గురించి పక్క నుంచి కుంటుకు వెళ్ళండి చేస్తున్నానండి. సత్యతండి సోన గారు అండి. మన భర్త పేరు పాలు పడిపోయిందండి అమ్మగారు. ఓకే, బాగానే ఉందండి. మన ఒక వారం ప్రార్థన చేశారండి, కొద్దిగా వేస్తున్నారండి అమ్మగారు. పోయిన వారం ప్రార్థన చేసాం మేము. చేశారు. ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా? హలో, చెప్పండి అమ్మా. పోయిన వారం మేము ప్రార్థన చేసాం కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏమైనా మార్పు కనపడిందా? మార్పు కనపడిందండి. కొంచెం ఎలుగా ఉండండి. ఏళ్ళు మెదిరి కదండి అమ్మగారు. మెదులుతున్నాయండి అమ్మగారు. ఓకే, ఓకే. దేవుడు కార్యం చేస్తాడమ్మా. ఏకీవించండి. ప్రార్థన చేస్తాను. ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న వారు మీ గ్రూపుల్లో షేర్ చేయండి. లైవ్ లో ఉండండి అమ్మా. మీ గ్రూపులో షేర్ చేయండి, మీ టైమ్ లైన్లో షేర్ చేయండి, ఈ పేజీని లైక్ చేయండి. ఫేస్బుక్ లో చూస్తున్నటువంటి షోలారాజ్ నేనేం చూస్తున్నా అంటే, షోలారాజ్, గుడ్ న్యూస్ ఈస్ కమింగ్ టు యూ. గుడ్ న్యూస్ ఈస్ కమింగ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అమ్మ ఏకీవించండి. యేసు నామములో ఈ ఇంట్లో పనిచేసే ప్రతి అనారోగ్యపు దురాత్మలను పూర్తిగా బంధిస్తున్నాను. స్వస్థత, శాశ్వత కాలపు స్వస్థత బలంగా రిలీజ్ చేస్తున్నాను. అలాగే ఈ లైవ్ చూస్తున్న వారిలో వారి కుటుంబ సభ్యులు కానీ వారు కానీ ఈ పెరాలసిస్ కి గురైతే, మీరు కూడా గురైతే దాన్ని మీరు ఆ పెరాలసిస్ మీకుంటే గనక మీరు కూడా ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క స్వస్థ శక్తి మిమ్మల్ని తాకును గాక. మిమ్మల్ని తాకును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కానీ విశ్వాసంతో కాల్ చేయండి. ఈ స్త్రీ పోయిన వారం కాల్ చేసింది, పక్షవాతం బాగా నయమైందని సాక్ష్యం చెప్తున్నారు. యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావాలు. విశ్వాసంతో కాల్ చేయండి. మీ కొండలాంటి సమస్య దేవుడు బద్దలు చేయగలడు. హలో, బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి చేస్తున్నారో చెప్పండి. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి చేస్తున్నాను సార్. బ్రదర్, మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు ఎందుకు మీ మనసులో నేను బాగా నిరుత్సాహం చూస్తున్నాను? అవునన్నా, బాగా చాలా ఇబ్బంది ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నారు. మీరు బాగా నిరుత్సాహంలో ఉండడం నేను చూస్తున్నాను. వాస్తవానికి మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు మీ అభివృద్ధి పూర్తి స్థాయిలో సాతానుడు కుంటు వేయడం నేను చూస్తున్నాను, కుంటు పడడం నేను చూస్తున్నాను. మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు మీ పైన ఒత్తిడి నేను చూస్తున్నాను. ఆర్థిక పరమైన ఒత్తిడి నేను బాగా చూస్తున్నాను. అవునండి. మీరేం చేస్తారు? నేను డ్రైవింగ్ చేస్తానన్నా. డ్రైవింగ్ చేస్తున్నారు. నేనేం చూస్తున్నానంటే, వాస్తవానికి మీరు చేసేటువంటి పనిలో కూడా మీరు సరైనటువంటి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత మీరు పెట్టలేకపోతున్నారు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఏకీభించండి సోదరులారా, బ్రదర్ ఏకీభించండి. సోదరులారా, మీరు కాల్ చేసేటప్పుడు మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానవాక్యం ద్వారా, బుద్ధి వాక్యం ద్వారా, వివేచన వరం ద్వారా, ప్రవచన వరం ద్వారా మీ సమస్యను మాకు దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరచాలంటే కాలక్షేపం కోసం కాదు, మీ సమస్యను పరిష్కారం చేయడం కోసం. బ్రదర్ ఏకీభించండి. యేసు నామములో ఈ వీటి మీద పనిచేసే ప్రతి స్తబ్దతను, ప్రతి గొలుసును యేసు క్రీస్తు నామములో కొట్టివేస్తున్నాను, విరగొడుచున్నాను. అభివృద్ధి అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. బ్రదర్, మీ జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. దేవుడు మిమ్మల్ని గొప్ప సాక్షిగా నిలబెడతాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీరు లైవ్ లో చూస్తున్న వారు గ్రూప్
గ్రూపుల్లో షేర్ చేయండి, టైమ్ లైన్లో షేర్ చేయండి, ఫ్రెండ్స్ టైమ్ లైన్లో షేర్ చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. గ్లోరీ అమల ఫేస్బుక్ లైవ్ మీరు చూస్తున్నారు. గ్లోరీ అమల ఆత్మలో చెక్ చేసినప్పుడు దేవుని అభిషేకం మీ మీదకి బలంగా వస్తుంది. గ్లోరీ అమల దేవుని అభిషేకం మీ మీదకి బలంగా దిగడం నేను ఆత్మలో చూస్తున్నాను. పొందుకోండి. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరు చెప్పండి. విజయవాడ నుంచి చేస్తున్నారు. పేరండి? సత్యనారాయణ విజయవాడ. సత్యనారాయణ గారు, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు ఎందుకు నాకు బిజినెస్ చేస్తారా బ్రదర్ మీరు? హలో బ్రదర్, మీరు ఏమైనా బిజినెస్ చేస్తుంటారా? మాకు బైబిల్ స్టోర్ ఉంది. ఓకే. అంటే బుక్స్, క్రిస్టియన్ బుక్స్ అని అమ్ముతూ ఉంటారా? బైబిల్స్ అండి. ఓకే. బ్రదర్, మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు అనారోగ్యం కనిపిస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నారా? నేనే ఒక 4-5 months నుంచి గూడి అనక నొప్పి. నేను అదే చూస్తున్నాను. అనారోగ్యం మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు హెల్త్ బాగుండలేదు. ఓకే, ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని చూడంగానే నాకు సిక్నెస్, అనారోగ్యం చూపిస్తున్నాడు. బ్రదర్, వాస్తవానికి నేనేం చూస్తున్నంటే ఒక దురాత్మ మిమ్మల్ని అటాక్ చేయడం నేను చూస్తున్నాను. సో దీనివల్ల మీకు నీరసము, బలహీనత ఉంది. కానీ జస్ట్ ఏకీపించండి, నేను ఆ దురాత్మను బంధిస్తాను, గద్దిస్తాను. మీకు తక్షణమే రిజల్ట్ ఉంటుంది. ఏకీపించండి. బ్రదర్, మీకు ఇప్పుడు ప్రెసెంట్ మీకు నొప్పి ఉందండి? అంటే అక్కడ నొప్పి కొంచెం తగ్గించేస్తా. ఓకే. అంటే ఇప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మీకు వెనక నుంచి కొంచెం ఛాతీలో కూడా పెయిన్ వస్తూ ఉంటుందా? అవునండి. ఓకే. కొంచెం ఒక్కోసారి మీకు ఊపిరి తీయడం అదంతా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే. మీరు ఏకీభవించండి బ్రదర్, విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు ఖచ్చితంగా మీకు స్వస్థతనిస్తాడు. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. సరే, ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే టీవీ చూస్తున్న వాళ్ళు, ఫేస్బుక్ చూస్తున్న వాళ్ళు ఏకీభించండి. పరిశుద్ధాత్మ స్వస్థత శక్తి మన మధ్యలో అందుబాటులో ఉంది. మీరు కాల్ కలవకపోవచ్చు, కానీ ఉన్న స్థలంలో ఏకీభించండి. దేవుని శక్తి మిమ్మల్ని ముడుతుంది, వెంటనే స్వస్థపడతారు. చేయండి. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ బ్రదర్ లో ఉన్న ప్రతి బలహీనత యేసుక్రీస్తు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇంకా ఎవరైతే ఈ లైవ్ చూస్తున్న వారిలో, ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వారిలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరిలోకి నేను పరిశుద్ధాత్మ యొక్క స్వస్థ శక్తిని రిలీజ్ చేస్తున్నాను. ప్రతి బలహీనత బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే మీకు స్వస్థత కలుగును గాక. బ్రదర్, మీలో ఉన్న బలహీనత వెళ్ళిపోతుంది. దేవుని స్వస్థ శక్తి మిమ్మల్ని ముట్టింది. గాడ్ బ్లెస్ యూ. శామ్, మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని బలంగా, సాక్షిగా వాడుకోబోతున్నాడు. శామ్, గాడ్ ఈస్ గోయింగ్ టు యూస్ యూ ఇన్ ఏ పవర్ఫుల్ వే ఇన్ ద డేస్ టు కమ్. గ్లోరీ టు జీసస్. హలో సిస్టర్, నేను మౌలా లౌజింగ్ బోర్డ్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే. పేరండి? హలో, నా పేరు అనురాధ మౌలాలి. అనురాధ, మిమ్మల్ని చెక్ చేస్తున్నప్పుడు, ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ సమస్య ఏంటో చూపిస్తున్నాడు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు బాగా కన్నీరు కాచడం నేను చూస్తున్నాను. అమ్మ, నేను ఎందుకు మీ ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ చూస్తున్నాను. అవునమ్మా, నా భర్తకు పక్షవాతం వచ్చింది. ఓకే. అదేనమ్మా, నేను అదే చూస్తున్నాను. మీరేం చూస్తున్నంటే మీరు బాగా కన్నీరు కాచడం నేను చూస్తున్నాను. ఎలాగంటే అదే నేను చెప్తానండి. బలహీనత, మీ కుటుంబాన్ని దుష్టశక్తి అటాక్ చేయడం నేను చూస్తున్నాను. మిమ్మల్ని వాస్తవానికి నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. మీ కుటుంబం మీద చేతబడి ప్రభావం నేను చూస్తున్నాను.
చేతబడి ప్రభావం నేను చూస్తున్నాను. ఈ చేతబడి ప్రభావం వల్ల మీ హస్బెండ్ని దురాత్మ అటాక్ చేయడం నేను చూస్తున్నాను. దానివల్ల పక్షవాతం రావడం నేను చూస్తున్నాను. అలాగే లైవ్లో ఉన్నానమ్మా. నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారిలో 9 మంది నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు 9 మందిని చూపిస్తున్నాడు. ఈ 9 మంది వ్యక్తులను, వాళ్ళ కుటుంబాలను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు చేతబడి మీ పైన వేరే వారు చేయడం నేను చూస్తున్నాను. ఆ చేతబడి ప్రభావానికి మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు, తర్వాత కుటుంబంలో జగడాలు, నెక్స్ట్ కొంతమంది కుటుంబాల్లో కుటుంబ సభ్యులు ఆకస్మికంగా చనిపోవడం నేను చూస్తున్నాను. ఒక కుటుంబం నేను ఆత్మలో చూస్తున్నాను. రీసెంట్గా మీ కుటుంబంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం నేను చూస్తున్నాను. ఆత్మహత్య చేసుకోవడం నేను చూస్తున్నాను. ఎవరైనా సరే ఇలా ఉన్నట్లయితే లైవ్ చూస్తున్న వారిలో మీరు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలకు ఈ విషయాలు చూపిస్తున్నాడు. మీరు లైవ్లో ఉన్నారు, టీవీలో చూస్తున్నారు, ఫేస్బుక్లో ఉన్నారు. ఈ సిచ్యువేషన్ మీద అయినట్లయితే ఫోన్ చేయండి. దేవుడు ఆ చేతబడి శక్తుల నుంచి విడిపిస్తాడు. అమ్మా, మీరు ఏకీభించండి. లైవ్లో ఉన్నారా? ఏకీభించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీ హస్బెండ్ లేచి నడుస్తాడు. కూడా జ్వరాలన్నా, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో ఇబ్బంది బాధగా ఉంది. అదేనమ్మా, ఇప్పుడు నేను లైవ్ లో ఉన్న వారికి ఏ సమస్యలు అయితే ఉన్నాయని చెప్పానో అదే సమస్యలు మీ ఇంట్లో కూడా ఉన్నాయి. చేతబడి బలంగా పనిచేస్తుంది. ఏకీభించండి. నజరేయుడైన యేసు నామములో ఈ అమ్మ ఇంట్లో పనిచేసే ప్రతి చేతబడి శక్తులను, దురాత్మలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. ఈమె హస్బెండ్ లో ఉన్న దురాత్మ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పక్షవాతం నయం కమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఇంకా లైవ్ ఎవరైతే చేతబడి శక్తులతో బాధపడుతున్నారో ఆ చేతబడి శక్తులను పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చి వేస్తున్నాను. ఆ కుటుంబాలను యేసు నామములో విడిపిస్తున్నాను. అమ్మ, మీ ఆయన లేచి నడుస్తాడు. మీరు త్వరలోనే సాక్ష్యం చెప్తారు. గాడ్ బ్లెస్ యూ. బాబ్జీ మీ అందరికి ఒక శుభవార్త ఏంటంటే ఈరోజు సాయంత్రం అక్కడ స్క్రోల్ అవుతుంది. కొంచెం చిన్న కరెక్షన్ ఏంటంటే ఆమ్శ్రీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆమ్శ్రీ సమీరా బిల్డింగ్ లో కాదు, ఎస్పీజీ ఆల్ఫా హోటల్ వెనకాలన్న ఎస్పీజీ తమిళ చర్చిలో, ఆ తమిళ చర్చిలో ఈరోజు సాయంత్రం ఆరాధన జరుగుతుందండి. మీ జీవితంలో దేవుడు గొప్ప ఈ మాసంలో నెల ఆరంభంలో మీ జీవితంలో దేవుడు గొప్ప ఆ బ్రేక్ త్రూని తీసుకురాబోతున్నాడు. మరొకసారి గమనించండి. ఆమ్శ్రీ సమీరా బిల్డింగ్ కాదు, ఎస్పీజీ తమిళ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనక ఉన్న ఎస్పీజీ తమిళ చర్చిలో మన ఆరాధన జరగబోతుంది. కాబట్టి అందరూ దీన్ని గమనించండి. ఈ స్క్రోల్ కనిపిస్తున్నట్లుగా చిన్న కరెక్షన్. ఎస్పీజీ తమిళ చర్చ్, ఆమ్శ్రీ సమీరా బిల్డింగ్ కాదండి, ఎస్పీజీ తమిళ చర్చ్, సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వెనక నియర్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఈ విషయం కొంచెం గమనించండి. హలో సిస్టర్, ప్రైజ్ లార్డ్. మాట్లాడుతున్నారు? లైన్ లోనే ఉన్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. నేను గన్నవరం నుండి మాట్లాడుతున్నానండి. నా పేరు విజయరాణి. విజయరాణి గన్నవరం. విజయరాణి, మిమ్మల్ని ఆత్మలో నేను చెక్ చేస్తున్నప్పుడు విజయరాణి మీరు బాగా ప్రార్థించడం నేను చూస్తున్నాను. మీరు బాగా మీ కుటుంబం కోసం మీరు ప్రార్థించడం నేను చూస్తున్నాను. రికస్సు బండనతో రీసి నేనేం చూస్తున్నా అంటే, అమ్మ మీ కుటుంబంలో నేను చూస్తున్నప్పుడు నాకు బాగా ఎందుకు గలిబిలు నేను చూస్తున్నాను. అమ్మ, నేను మీ కుటుంబంలో గలిబిలి నేను చూస్తున్నాను. మీ కుటుంబంలో చాలా చిందరవందరగా ఉండడం నేను చూస్తున్నాను. అలాంటి పరిస్థితి ఉందమ్మా? నా యజమానికి హెల్త్ బాగా హార్ట్ అటాక్ వచ్చింది, తర్వాత లంగ్స్, తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చి వెంటిలేటర్ లో పెట్టి దేవుడు మేలు చేసి బయటికి తీసుకొచ్చి. అదేనమ్మా, నేను చూస్తున్నప్పుడు ఏంటంటే మీ కుటుంబం కోసం మీరు బాగా పోరాడడం నేను చూస్తున్నాను. మీ కుటుంబంలో గలిబిలి నేను చూస్తున్నాను. అంటే ఏది సవ్యంగా సాగకపోవడం నేను చూస్తున్నాను. ఆరోగ్యపు అటాక్స్ చూస్తున్నాను. చదువులు అయినాయి కానీ ఉద్యోగాలు రాలేదు, వివాహాలు కాలేదు. నేనేం చూస్తున్నానంటే అమ్మ, ఏది సవ్యంగా సాగపోవడం నేను చూస్తున్నాను. నేనేం చూస్తున్నానంటే దేవుడు
ఈ మధ్యాహ్నం ఈ లైవ్ లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమ్మ లైవ్ లో ఉండండి, దయచేసి గమనించండి. సోదరులారా, టీవీ లైవ్ చూస్తున్న, ఫేస్బుక్ లైవ్ చూస్తున్న సోదరులారా గమనించండి. ఈ మధ్యాహ్న కాల సమయం ఈ లైవ్ చూస్తున్న వాళ్ళారా, ఈ సాయంకాలము మార్చి 1 ఈ సాయంకాలము ఆమ్శ్రీ సమీర బిల్డింగ్ లో కాదు, ఈ సాయంకాలము ఎస్పీసీ తమిళ్ చర్చ్ ఉమెన్స్ హాల్లో ఆర్థిక అభివృద్ధి, స్వస్థత, ప్రవచన, అభిషేక ప్రార్థన ఉంటుంది. ఈ ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనుక ఉంటుంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ గా ఉంటుంది. ఈ సాయంకాలం 5:30కు ఎస్పీజీ తమిళ్ చర్చ్ లో ఉమెన్స్ హాల్లో ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనుక. ఎవరికైనా సరే అడ్రస్ కావాలంటే స్క్రీన్ పై ఉన్న ఫోర్స్ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మీరు టీవీ ప్రోగ్రాంకి ఎవరైనా సరే స్పాన్సర్ చేయాలని మీరు ఆశపడితే, దేవుడు మీతో మాట్లాడితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఈ అకౌంట్ నెంబర్లో ఈ మినిస్ట్రీ కోసం మీరు సపోర్ట్ చేయవచ్చు. మంత్లీ పార్ట్నర్స్ ఒకవేళ మీరు ఉండాలని ఆశపడుతున్నట్లయితే దేవుడు మిమ్మల్ని 1000 రెట్లుగా దీవిస్తాడు. సువార్త కోసం, అనేక మంది జీవితాలను దర్శించడం కోసం మీరు స్పందించి ముందుకొస్తే దేవుడు 1000 దీవిస్తాడు. స్క్రీన్ పైన మీకు అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. ఆ అకౌంట్ నెంబర్లో మీరు స్పాన్సర్ చేయొచ్చు, లేదా అక్కడ ఉన్న 9908020772 నంబర్కి మీరు కాల్ చేసి మేము ఈ మినిస్ట్రీకి మంత్లీ పార్ట్నర్స్ గా ఉంటామని ఫోన్ చేసి చెప్పండి. టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయండి. దేవుడు మీరు సువార్తకి ఇచ్చేటువంటి ఆ సహకారాన్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని, మీ కుటుంబాలను పై స్థాయిలో ఉంచుతాడు. ఆమేన్. అమ్మ ఏకీవించండి. యేసు నామములో ఈ లైవ్ లో ఉన్నటువంటి అమ్మ కుటుంబంలో ఉన్న ప్రతి గలిబిరిని, ప్రతి కన్ఫ్యూషన్ ని యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఈ బిడ్డ జీవితంలో పనిచేసే ప్రతి సిచ్యువేషన్ ని ఆత్మలోకంలో రివర్స్ చేస్తున్నాను. ఆత్మలోకంలో రివర్స్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అగ్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. స్వస్థత రిలీజ్ చేస్తున్నాను యేసు నామములో. అమ్మ మీ సిచ్యువేషన్ దేవుడు రివర్స్ అయిపోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. స్టెల్లా మేరీ ఫేస్బుక్ లైవ్ చూస్తున్నారు, గ్రూపులో షేర్ చేయండి. టైమ్ లైన్లో, ఫ్రెండ్స్ టైమ్ లైన్లో షేర్ చేయండి. స్టెల్లా మేరీ మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు ప్రార్థన అభిషేకం మీ మీదకి బలంగా దిగొస్తుంది. స్టెల్లా మేరీ ప్రార్థన అభిషేకం బలంగా మీ మీదకి దిగి రావడం నేను చూస్తున్నాను. పొందుకోండి. హలో 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? నేను ఖమ్మం నుంచి ఫోన్ చేస్తాను. శ్రవంతి ఖమ్మం. అమ్మ మిమ్మల్ని చూస్తున్నప్పుడు రికాసు బన్నాలతో రేజీ లలకు మిమ్మల్ని చూస్తున్నప్పుడు అమ్మ ఎవరైనా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? నేనే ప్రయత్నిస్తున్నా. మీరే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏం చదువుకున్నారమ్మా? డిగ్రీ చదివారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేనేం చూస్తున్నంటే మీరు ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా మీకు అడ్డగింపులు, సాతాను మిమ్మల్ని అడ్డగించడం, జాబ్ రాకుండా చేయడం నేను చూస్తున్నాను. హలో అమ్మ, మీరు గతంలో జాబ్ కోసం ట్రై చేశారా? కానీ మీకు జాబ్ రాలేదు. ఏమైనా గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా? నేనేం చూస్తున్నా అంటే అమ్మా, మీకు వ్యతిరేకంగా దురాత్మలు వ్యతిరేకంగా మిమ్మల్ని ఎదిరించడం నేను చూస్తున్నాను. మీరు నమ్మండి అమ్మా, సిస్టర్ నమ్మండి, మీపై పనిచేసేటువంటి వ్యతిరేకంగా పనిచేసే ఒక దురాత్మ నేను చూస్తున్నాను. ఆ దురాత్మను బంధించిన తర్వాత దేవుడు మీ జీవితాన్ని, మీ స్టోరీని పూర్తిగా మార్చబోతున్నాడు. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయండి.
మీరు దేవుని యొక్క అనుగ్రహంతో గవర్నమెంట్ జాబ్లో ఉండబోతున్నారు. అలాగే ఉండండి అమ్మ. ఇంకా ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసి విసిగిపోయి ఉన్నారా, వేసారి ఉన్నారా, ఎందుకు నాకు రావడం లేదు, నా స్నేహితులకు నా బంధువులకు వచ్చింది నాకెందుకు రావడం లేదని నిరుత్సాహంలో ఉన్నారా? అయితే నేను మీకోసం ప్రార్థించబోతున్నాను. ఏకీపించండి. మీకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి దురాత్మ పెట్టే బేడ సర్దుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ నుంచి వెళ్ళబోతుంది. అమ్మ ఏకీపించండి. యేసు నామములో ఈ అమ్మ యొక్క జాబ్కు వ్యతిరేకంగా పనిచేసే దురాత్మలను, అలాగే ఎవరైతే లైవ్ వీక్షిస్తున్నారో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసి నిరుత్సాహపడ్డారో, విసిగిపోయి ఉన్నారో, వారికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దురాత్మను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేస్తున్నాను. ప్రతి డిపార్ట్మెంట్ లో దేవుడి బిడ్డలు ఉండాలని నేను ప్రవచిస్తున్నాను. నేను ప్రవచిస్తున్నాను. రానున్న 5 years లో, రానున్న 5 సంవత్సరాల్లో ప్రతి డిపార్ట్మెంట్ లో దేవుని బిడ్డలు ఉండాలని నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రవచిస్తున్నాను. నమ్మండి, మీరు దేవుని కార్యం చూస్తారు. అమ్మ మీరు ట్రై చేయండి. దేవుడు మీకు సాయం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓ రికా సుబనన సుమా 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 సుమా. When I see you, Suma, in the spiritual realm, I'm seeing peace of God will be coming upon you. You are in Facebook Live. Peace of God is coming upon you. Receive the peace of God. ఈ numbers కి కాల్ చేయండి. విశ్వాసంతో ఉండండి. దేవుని అద్భుతాన్ని పొందుకోండి. హలో 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 ప్రైజ్ లార్డ్. హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్. నా పేరు సంగీత్, నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సతీష్, వికారాబాద్. వికారాబాద్ వికారాబాద్. బ్రదర్ మిమ్మల్ని ఆత్మలో నేను చూస్తున్నప్పుడు రికా సుబన్ననతు రికా జీ. బ్రదర్ బ్రదర్ లైవ్ లో ఉన్నారా? బ్రదర్ మీరు లైవ్ లో ఉన్నారా? బ్రదర్ నేను ఒక ఓపెన్ ల్యాండ్ చూస్తున్నాను. అదేమన్నా కొంచెం వివాదాల్లో ఉందా? అదే నేను చూస్తున్నాను. ఒక ఓపెన్ ల్యాండ్, అది కొంచెం అది వివాదాల్లో ఉండడం నేను చూస్తున్నాను. ఓకే, మరి దాని మీద ఏమైనా కేసు నడుస్తుందా? ఓకే, అది మీరు మీ వైపు వస్తుంది అనుకుంటున్నారు కానీ అది రావడం లేదు. ఓకే, మరి వెయిట్ ఇప్పుడే సుమా ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. నేను ప్రవచించాను. ఐ ప్రొఫెసైడ్ దట్ పీస్ ఆఫ్ గాడ్ విల్ బి కమింగ్ అపాన్. షీ ఈస్ కన్ఫర్మింగ్ అండ్ సేయింగ్ దట్ ఐ నీడ్ రెస్టోరేషన్ ఇన్ మై మ్యారేజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రవక్తలుగా మేము చూసేది కరెక్ట్. సమయం బట్టి ఒకే విషయం 2 విషయాలు మేము చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మందికి ప్రవచించాలి కాబట్టి మేము చూసే ఒక్క విషయమైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు సరిగ్గా చూపిస్తున్నాడు. నమ్మండి, దేవుని కార్యం మీరు చూస్తారు. హల్లెలూయా. బ్రదర్ ఏకీపించండి. బ్రదర్ నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. న్యాయపరంగా మీకు రావాల్సిన ప్రతి ప్రాపర్టీ మీకు వస్తుంది బ్రదర్. ఆమేన్ ఆమేన్. మరొక రైట్, మీ పేరు సతీష్ అన్నారు కదా? సంజిత్. సంజిత్. ఓకే, ఇట్లాగే ఎవరైనా ఇంకా కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఆ ప్రాపర్టీ విషయంలో కొంచెం వివాదాల్లో ఉన్నవారు, దేవుడు మీకు ఖచ్చితంగా, దేవుడు న్యాయాధిపతి, ఖచ్చితంగా తన బిడ్డల కోసం ఆయన న్యాయం తీర్చగలిగిన దేవుడు. కాబట్టి మీరు నమ్మకం ఉంచండి. ఈ రోజు ఈ లైవ్ లో మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. రైట్ నా ఇప్పుడే నేను ఎవరైతే ఈ బ్రదర్ విషయంలో ఉన్న కోర్టు కేసుని ఆయన న్యాయాధిపతి వారికి న్యాయం తీరుస్తున్నందుకు వందనాలు. వారికి న్యాయం రాకుండా అడ్డుకునే ప్రతి దురాత్మను, ఆ ప్రతి చీకటిని, ప్రతి చేతపడి శక్తులను యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. నేను ఇప్పుడు వారి జీవితంలో న్యాయాన్ని, దేవుని యొక్క న్యాయాన్ని నేను ప్రకటిస్తున్నాను. అట్లాగే లైవ్ చూస్తున్న వారి జీవితాల్లో కూడా దేవుని యొక్క న్యాయం వచ్చును గాక. మీకు రావాల్సిన ప్రతి ప్రాపర్టీ మీకు అతి త్వరలో వచ్చును గాక, వచ్చును గాక, వచ్చును గాక. రిసీవ్ యువర్ ప్రాపర్టీ బ్రదర్. God is doing wonderful thing. Receive it.
గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. విశ్వాసంతో కాల్ చేయండి. చాలా మంది అంటున్నారు ఫోన్ కాల్స్ చేస్తున్నాం మాకు దొరకడం లేదని. ఒక్కసారి కాదు 10 సార్లు ట్రై చేయండి. మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. వావ్. విజయ్ 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 ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. ఫేస్బుక్ లైవ్ లో ఉన్నవారు గ్రూపుల్లో షేర్ చేయండి, టైమ్ లైన్ లో షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఒక్క ప్రవచనం ప్రభు, ఒక్క ప్రవచనం విజయ్, దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. హలో అమ్మగారు, ప్రైజ్ లాడ్ అమ్మగారు. ప్రైజ్ లాడ్ అండి. ఎక్కడి నుంచి మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు బేబీ అండి అమ్మగారు, కాకినాడ నుండి ఫోన్ చేస్తున్నాను అమ్మగారు. బేబీ కాకినాడ, బేబీ కాకినాడ. వెయిట్ వెయిట్ అమ్మా, ఎవరు ఆస్మాతో బాధపడింది ఎవరు మీ ఇంట్లో? బాధపడుతున్నది ఎవరు? అదే శ్వాస తీసుకోవడము ఇబ్బంది పడుతున్నది ఎవరు? అదే నాకు కూడా ఉందండి గ్యాస్ట్రిక్. బాబు నీకు ఆయుష్తుందా? ఓకే. మా బాబు అంటే కొంచెం టీవీ అటాక్ అయిందండి. అదే నేను చూస్తున్నానమ్మా. ఈ శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా నేను చూస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా టీబీ అటాక్ అయిందా మీ బాబుకి? అవునండి అమ్మగారు. ఓకే. మరు జిక్యరహసి ప్రవిజ్యరకుందరహసి. అమ్మ నేను ఓకే రికాసు ప్రవేశియరకుందర. అమ్మ ఎందుకు నేను గత సంవత్సరంన్నరగా మీ బాబు ఈ శ్వాస తీసుకోవడంలో బాధపడుతున్నట్లు చూస్తున్నాను. అవునా? అంటే అది ఆ ప్రాబ్లం అయితే ఎక్కువగా లేదని అంటున్నాడు కానీ బాబు టీవీ అటాక్ సరిగ్గా భోజనం చేయక ఖాళీ కడుతూ ఎన్ని రోజులైనా అలా మంచం మీద పడి కొంచెం మెంటల్ గా షాక్ అయి తెలియదు అలాగే ఉన్నాడండి అమ్మగారు. ఓకే అమ్మా, ఇప్పుడు మీ బాబు మీ పక్కన ఉన్నాడా? నా పక్కన ఉన్నాడండి అమ్మగారు. ఓకే. మరు సిక్యారా శుప్ర. అమ్మా, మీ బాబు కుడి చేయని పట్టుకొని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ బాబు కోసం ఏకీవించండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాము. అలాగే ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న వారు మీ గ్రూపుల్లో టైమ్ లైన్ లో మీ షేర్ చేయండి. దేవుడు మీతో మాట్లాడుతాడు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నేనేం చూస్తున్నా లైవ్ లో ఉండండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. గ్లోరీ గ్లోరీ. ఫేస్బుక్ లైవ్ లో మీరు ఉన్నారు. మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, some changes will be taking place in your life. I'm seeing some changes will be taking place. లైవ్ చూస్తున్నవారు, ఫేస్బుక్ లైవ్ చూస్తున్నవారు గ్రూపుల్లో షేర్ చేయండి, టైమ్ లైన్ లో షేర్ చేయండి. వారికి కూడా ప్రవచిస్తున్నాము. కామెంట్స్ పెట్టండి. ఒక్క ప్రవచన ప్రభు కామెంట్స్ పెట్టండి. అమ్మా, మీ బాబు కోసం ప్రార్థన చేస్తాను. మీ బాబు కుడి చేయి పట్టుకోండి. నేను ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడే యేసయ్య ఇప్పుడే ఆ బాబులో పనిచేస్తున్న ప్రతి టీబీ ఎఫెక్ట్ ని అలాగే శ్వాస ఇబ్బందిని నేను యేసు క్రీస్తు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి నొప్పి, ప్రతి బాధ ఆ బాబుని విడిచి బయటికి వచ్చునుగాక, వచ్చునుగాక, వచ్చునుగాక. ప్రతి దురాత్మక ప్రభావము ఇప్పుడు ఆ బాబుని విడిచి వెళ్ళునుగాక. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే నేను పరిశుద్ధాత్మ యొక్క స్వస్థ శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క స్వస్థత అభిషేకాన్ని ఇప్పుడే నేను రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడే స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, దేవుని స్వస్థత కలుగుతుందమ్మా, మీరు నమ్మండి. విశ్వాసంతో కాల్ చేయండి. మనం సేవించే దేవుడు ఆదివారం నాడు కలిసే దేవుడు మాత్రమే కాదు, మన దేవుడు ప్రతి సమస్యలో ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆయన యూదా గోత్రపు సింహం వలె నీ సమస్యల వైపు గర్జిస్తున్నాడు. చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. సమస్యల్లో పీడించబడుతున్న వారికి దేవుడు సహాయం చేసేవాడు. యూదా గోత్రం వలె ఆయన గర్జిస్తున్నాడు. యూదా గోత్రం వలె ఆయన గర్జిస్తున్నాడు. హల్లెలూయా. హలో, ప్రైజ్ లాడ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. నష్టపేట నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు సుసన్న. సుసన్న. అవును మేడం. అమ్మ, నేను ఎవరికి స్కిన్ అలర్జీ చూస్తున్నాను? కొంచెం మొత్తం ఇట్లా చేతి మీద అంత చిన్న చిన్న పొక్కులు ఎవరికి వస్తున్నాయి? అవి నాకున్నాయి కొంచెం, అంటే లైట్ గా వేడి వలన అలా వస్తా ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే. రావడం పోవడం జరుగుతుందా? ఓకే. మరు జిక్యర హషు ప్రవీజర్. అమ్మ, ఎవరికి 3 lakhs అప్పులు ఉన్నాయి? మా హస్బెండ్ కి. నేను చూస్తున్నానమ్మా, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ఎట్లా అంటే
మీ హృదయం అంతా చాలా బాధతో ఉన్నట్లు నేను చూస్తున్నాను. అమ్మ, దేవుడు నీ కన్నీటిని చూశాడు, దేవుడు నీ బాధను చూశాడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడే వాళ్ళకున్న ప్రతి అప్పు అద్భుత రీతిగా కొట్టివేయబడును గాక. అప్పును కలిగించే, ఆ అప్పు ద్వారా పేదరికాన్ని కలిగించే ప్రతి దురాత్మను యేసు క్రీస్తు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అట్లాగే ఎవరైతే మరి ముఖ్యంగా నేను పరిశుద్ధాత్మని చేత నేను ప్రేరేపించబడుతున్నాను. చాలా మంది ఈ లైవ్ చూస్తున్న వారిలో చాలా మంది దాదాపుగా 90% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డెట్స్. చాలా మంది చాలా రకాల లక్షల అప్పులతో బాధపడుతున్నారు. ఈ లైవ్ చూస్తున్న వారందరూ మాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నన్ను ప్రేరేపిస్తున్నాడు మీ అందరి కోసం ప్రార్థన చేయమని. ఎవరైతే విశ్వాసంతో ఈ ప్రార్థనతో ఏకీభవిస్తారో దేవుడు మీ జీవితాలలో గొప్ప అద్భుతం చేస్తున్నాడు, గొప్ప కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని రక్షణ శక్తి మిమ్మల్ని ముడుతుంది. అమ్మ, ఏకీభించండి. యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి బలంగా రిలీజ్ చేస్తున్నాను. సంకటాలన్నీ యేసు నామములో తొలగిపోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో శుభవార్త. ఈ సాయంకాలం ఎస్పీజీ తమిళ్ చర్చ్ లో, సికింద్రాబాద్ ఎస్పీజీ తమిళ్ చర్చ్ లో ఆర్థిక అభివృద్ధి, ప్రవచన, స్వస్థత, అభిషేక ప్రార్థన ఉంటుంది. ఎస్పీజీ తమిళ్ చర్చ్ లో ఉమెన్స్ హాల్ లో ఉంటుంది. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఆల్ఫా హోటల్ వెనుక ఉంటుంది. రండి, కుటుంబాలుగా రండి. దేవుడు సెలవిస్తున్నాడు, మీ దుఃఖ దినములు సమాప్తమైనవి. పరలోకానికి వెళ్ళినప్పుడు కాదు, ఈ లోకంలోనే దుఃఖ దినాలను సమాప్తం చేయొచ్చు. మీ అప్పులను సమాప్తం చేయొచ్చు. మీ సంకటాలను సమాప్తం చేయొచ్చు. ఎందుకంటే దేవుని కోసం మీరు బలమైన సాక్షులుగా ఉంటారు. సువార్త చెప్పేవారు గాను, ఆత్మలు సంపాదించే వారు గాను, సేవలో పాల్గొనే వారి గాను, దేవుని నామాన్ని ఘనపరిచే వారి గాను దేవుడు ఈ చివరి దినాల్లో ఒక సైన్యాన్ని లేపుచున్నాడు. దేవుని కోసం రోషం గల సైన్యాన్ని, దేవుని కోసం ముందుకొచ్చే సైన్యాన్ని, దేవుని కోసం అవసరమైతే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అర్పించే సైన్యాన్ని దేవుడు లేపుతున్నాడు. ఈ సాయంకాలం రండి, దేవుడు మీతో మాట్లాడతారు. మీరు ప్రవచనాన్ని, మీరు స్వస్థతను, మీరు అద్భుతాన్ని పొందుకుంటారు. ఆర్థిక అభివృద్ధి, ఆశీర్వాద ప్రార్థన ఉంటుంది ఎస్పీజీ తమిళ చర్చిలో. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్, 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 ఆమేన్. లైవ్ లో చూస్తున్న వారు ఈ నంబర్ కి కాల్ చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు. ఉమా 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 ఫేస్బుక్ లైవ్ చూస్తున్నారు, షేర్ చేయండి. ఉమా, నేను చూస్తున్నాను, మీ కుటుంబంలో ఒక శుభవార్త మీరు వింటారు. శుభవార్త మీరు వినబోతున్నారు. ఎక్కడున్నా సరే పొందుకోండి. ఆమేన్, ఆమేన్. హలో 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 హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, కట్ చేసి మీరు దయచేసి ఫోన్ చేసినప్పుడు స్పష్టంగా మాట్లాడండి. స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి మీరు కాల్ చేయండి. విశ్వాసంతో కాల్ చేయండి. దేవుడు కరుణామయుడు. మీ సమస్యలు చూశాడు, మీ కన్నీరు చూశాడు. ఆదివారం పూట 4 భక్తి పాటలు పాడుకునే క్రైస్తవ్యం మనది కాదు. మన క్రైస్తవ్యం, మన సేవించే క్రీస్తు, మనల్ని విడిపించేవాడు, రక్షించేవాడు, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉంచేవాడు. ఆమేన్. హలో, వందనాలండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. ప్రొద్దుటూరు భాషమ్మ, రాజేష్. అమ్మ, మీ పేరు రాజేష్. ఎక్కడి నుంచి? ప్రొద్దుటూరు భాష. ప్రొద్దుటూరు. అమ్మ, మీ ఇంట్లో ఎవరికి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉంది? ఊపిరితిత్తులకు సంబంధించి మా అత్త కూతురు. ఓకే, మరి మీ అత్త కూతురుకు ఉంది. ఓకే, ఓకే. బ్రదర్, మీరు జాబ్ చేస్తున్నారా? ఓకే, మరు షిక్యారా హాసి ఉదిక్యారా. కానీ మీరు చాలా లాస్ లో ఉన్నారు కదా ఇప్పుడు. ఓకే అమ్మ, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ పేరేమన్నారు? యేసు నామములో, యేసు నామములో ఏకీభించండి. పరిశుద్ధాత్మ శక్తి బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఊపిరితిత్తుల సమస్య నుంచి ఏ బిడ్డ అయితే బాధపడుతున్నారో ఆ బిడ్డను యేసు నామములో
ఊపిరితిత్తు సమస్య విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడి శక్తి బలంగా రిలీజ్ చేస్తున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి చెందునుగాక. ఆమేన్. మీరు కాల్ చేసినప్పుడు విశ్వాసంతో కాల్ చేయండి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుట అసాధ్యము. ఆయన వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు ఆయన వెదకు వారికి నిశ్చయంగా ఫలము, నిశ్చయంగా రక్షణ, నిశ్చయంగా స్వస్థత, విడుదల దయచేయనని నమ్మవలను కదా వాక్యం చెప్తుంది. విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. హలో మేడం. ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి అమ్మా. మేడం. ఓకే. రమ్య మేడం. రమ్య గారు మేడం. అవునండి. మీరు? కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. కాకినాడ నుంచి. ఓకే అమ్మ, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు రికా శుభ, ఎందుకమ్మా నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ అంటే మనోవేదన కలిగించే, మానసిక వేదన కలిగించేటువంటి ఆ స్థితి నేను చూస్తున్నాను. అంటే బాగా నిరుత్సాహంలో, నిరాశలో ఉన్నారా? మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు దేవుడు నాకు చూపిస్తున్నాడు మీ చుట్టూ అనేక సమస్యలు నేను చూస్తున్నాను. నాకు టైం సరిపోదు, కానీ అనేక సమస్యలు మిమ్మల్ని వెంటాడడం నేను చూస్తున్నాను. మీ చుట్టూ అంధకారము, మీ కుటుంబం చుట్టూ అంధకారము అలుకోవడం నేను చూస్తున్నాను. కానీ అమ్మ, మీరు కాల్ చేశారు కాబట్టి నేను విపులంగా నేను ప్రవచించలేను, సమయం లేదు కాబట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అమ్మ నమ్మండి, ఈరోజు ఆ అంధకారాన్ని ఛేదించమని పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మలో సెలవిస్తున్నాడు. అనేక సమస్యలు నేను చూస్తున్నాను. వెయిట్, అలాగే ఉండండి అమ్మా. నేను లైవ్లో చూస్తుండగా వెయిట్ రికాసు బండాను నేను 3 వ్యక్తులు నేను చూస్తున్నాను. లైవ్లో మీరు ఉన్నారు, టీవీ చూస్తున్నారు, ఫేస్బుక్ లైవ్లో ఉన్నారు. 3 వ్యక్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈ 3 వ్యక్తుల పరిస్థితి ఏంటంటే మీరు చాలా కృంగిపోయి ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు, దురాత్మలు మీకు బాగా పీడించడం నేను చూస్తున్నాను. వాస్తవానికి నిరాశలో ఉన్నారు, నిరీక్షణ లేకుండా ఉన్నారు. ఆత్మహత్య శరణ్యంగా భావించేటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడు, ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు ఈ సూసైడ్ దురాత్మ ఆవరించడం నేను చూస్తున్నాను. మీరు లైవ్లో ఉన్నట్లయితే ఏకీపించండి. యేసు నామములో మీ నుంచి సూసైడ్ దురాత్మ బయటికి రావాలని యేసు నామములో గద్దిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను. మీరు ఉన్నారు, కాల్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. బోనస్ ప్రాఫెసీ మీరు పొందుకుంటారు. అమ్మా, మీరు 4 రకాలుగా మీరు బాధపడ్డం నేను చూస్తున్నాను. దేవుడు మీ సమస్యల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకువస్తున్నాడు. మీ కుటుంబంలో మంచి శాంతి సమాధానం ఉంటుంది. మీరు నమ్మండి, దేవుడు మీకు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. రైట్ నౌ ఈ సిస్టర్ జీవితంలో కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి రోగము, ప్రతి ఇబ్బంది యేసు క్రీస్తు నామములో బయటికి వచ్చునుగాక, బయటికి వచ్చునుగాక. వారింట్లో సమస్యలు కలిగించే ప్రతి దురాత్మ, సమాధానం లేకుండా చేసే ప్రతి దురాత్మ యేసు క్రీస్తు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని దురాత్మ మీదకి ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను. ఈ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, స్వస్థతను నేను ప్రకటిస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. శంకర్ రెడ్డి ఫేస్బుక్ లైవ్ లో మీరు ఉన్నారు. శంకర్ రెడ్డి, మిమ్మల్ని చూస్తున్నప్పుడు దేవుడు మీరు చేసేటువంటి పనిని విస్తరింపచేయడం నేను చూస్తున్నాను. శంకర్ రెడ్డి, మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. మీరు చేసే పనిని దేవుడు 7 విస్తరింపచేయడం నేను చూస్తున్నాను. ప్రస్తుతం మీ పరిస్థితి బాగలేదు, కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు. 7 మీ పని విస్తరించబడుతుంది. ఫేస్బుక్ లైవ్ లో ఉన్నవారు షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒక్క ప్రవచనం ప్రభు. హలో ప్రైజ్ లార్డ్. గట్టిగా మాట్లాడాడమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి అమ్మా. విజయలక్ష్మి తాడేపల్లిగూడెం. విజయలక్ష్మి ఆత్మలు నేను చెక్ చేస్తున్నప్పుడు విజయలక్ష్మి
విజయలక్ష్మి, నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మీరు ఆశీర్వాదం కోసం ప్రార్థించడం నేను చూస్తున్నాను. అవునమ్మా, ఏ ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నారు? ఉద్యోగం కోసం బ్రదర్, గవర్నమెంట్ ఉద్యోగం కోసం బ్రదర్. ఓకే, నేను అదే చూస్తున్నాను. మీరు ఆశీర్వాదం కోసం ప్రార్థించడం నేను చూస్తున్నాను. ఓ కరుషి అమ్మ, మీరు గ్రూప్ 2 రాశారా? సిస్టర్ డిఎస్సి రాసాను సిస్టర్. ఓకే, మీరు ఆశీర్వాదం కోసం మీరు ప్రార్థించడం నేను చూస్తున్నాను. అమ్మ, ఆత్మలో చూస్తున్నప్పుడు దేవుని దూత మీ ప్రార్థన దేవుని సముఖంలో పెట్టడం నేను చూస్తున్నాను. దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. కానీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ కుటుంబం నుంచి మీకు రావాల్సినంత సహకారం, ప్రోత్సాహం లేకపోవడం నేను చూస్తున్నాను. కానీ దేవుడు మీ పక్షాన్ని నిలబడ్డాడు. నేను ప్రార్థన చేస్తానమ్మా, నేను ప్రవచిస్తున్నాను. మీరు డిఎస్ ఎగ్జామ్లో మీరు గవర్నమెంట్ టీచర్గా మీరు అపాయింట్ అవుతారు. యేసు నామంలో ఆత్మలోకంలో ఆ జాబ్ రిలీజ్ చేస్తున్నాను, కలగాలని ప్రవచిస్తున్నాను. అమ్మ, నమ్మండి, మీరు ఒక రోజు గవర్నమెంట్ టీచర్ చైర్లో కూర్చుంటారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఇందిరా ఫేస్బుక్ లైవ్ చూస్తున్నారు, గ్రూపులో షేర్ చేయండి, టైమ్ లైన్ లో షేర్ చేయండి. ఒక్క మాట ప్రభు అని చెప్పండి. ఇందిరా, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు మీ కుటుంబం మీదకి దేవుని యొక్క వాత్సల్యం నేను చూస్తున్నాను. మార్పులు చోటు చేసుకుంటాయి మీ కుటుంబంలో. ఇందిరా. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎక్కడి నుంచి వస్తున్నా, మీ పేరు చెప్పండి. రాజేష్. హలో, రాజేష్ నా పేరు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి త్వరగా. హైదరాబాద్. ఓకే, రాజేష్ హైదరాబాద్. రాజేష్, మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాజేష్, మీ సిచ్యువేషన్ ఆత్మలోకి ఇలా చూస్తున్నాను. దురాత్మలు మీ వెనుక నుంచి ఒక గొలుసు తాడు వేసి మిమ్మల్ని వెనక్కి లావడం నేను చూస్తున్నాను. రాజేష్, మీరు ఎంతగా ముందుకు వెళ్దామని ఎంతగా మీరు ప్రయత్నం చేస్తున్నా కానీ మీరు ముందుకు సాగలేకపోతున్నారు. అవునండి. నేనే చూస్తున్నానంటే గొలుసు, ఒక సాతాను గొలుసు మిమ్మల్ని వెనక నుంచి లావడం నేను చూస్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు, ఆ గొలుసును తెంచివేయమని చెప్తున్నాడు. వెయిట్, నేను గొలుసును తెంచివేసిన తర్వాత బ్రదర్, మీ పరిస్థితులు చక్కగా మారబోతున్నాయి. మీ జీవితంలో మీరు కొన్ని ప్రార్థనలు, 3 ప్రార్థనలు నేను చూస్తున్నాను. ఈ 3 ప్రార్థనలకు అతి త్వరలో జవాబు రాబోతుంది. వెయిట్ చేయండి. ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న వారు నేను చూస్తున్నాను. రమేష్, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు రమేష్, మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. దేవుని అభిషేకం మిమ్మల్ని మార్పు చేయబోతుంది. దేవుని అభిషేకం మిమ్మల్ని మార్చబోతుంది. దేవుని అభిషేకం రాబోయే రోజుల్లో మిమ్మల్ని గొప్ప సాక్షిగా నిలబెట్టబోతుంది. దేవుడు మిమ్మల్ని రాబోయే రోజుల్లో బలంగా వాడుకుంటారు. బ్రదర్, ఏకేమించండి. ఇంకా ఎవరైనా సరే ఇదే సిచ్యువేషన్ లో ఉన్నట్లయితే, మీరు ముందుకు వెళ్తున్నారు కానీ ఏదో వెనుక నుంచి శక్తి లాగుతుంది, ఆ గొలుసులు తెంచివేస్తాము. ఏకీపించండి. నజరేయుడైన యేసు నామములో ప్రతి సాతాను గొలుసును తెంచివేస్తున్నాను. అభివృద్ధి అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. సమయం మించిపోతుంది. ఫోన్ చేయాలనుకున్న వాళ్ళు త్వరగా చేయండి, త్వరగా కాల్ చేయండి. ఇంకా 5 మినిట్స్ మాత్రమే మీకు ఫోన్ కాల్స్ కి సమయం ఉంటుంది. దయచేసి త్వరగా కాల్ చేయండి. అట్లాగే ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వారు మీ గ్రూప్ లో ఈ లైవ్ ని మీరు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్. చూడండి, పాల్గొనండి. ఈ సాయంకాలం ఎస్పీసీ తమిళ్ చర్చ్ లో, ఉమెన్స్ హాల్లో, సికింద్రాబాద్ లో ఆర్థిక అభివృద్ధి అభిషేక ప్రార్థన ఉంటుంది. అప్పుల శాపాలు, బేదరిక శాపాలు, నష్టాల శాపాలు, అనేక శాపాలు విరగొట్టబడతాయి. రండి, దేవుని అభివృద్ధి అభిషేకం పొందుకోండి. హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు రాధిక అండి, వరంగల్ నుంచి కాల్ చేస్తున్నానండి. రాధిక, వరంగల్. రాధిక, మ్యారేజ్ అయిందమ్మా?
అవునండి. ఓకే. రాధిక మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు, అమ్మ మీ కుటుంబంలో నేను చూస్తున్నప్పుడు, ఓ రికాసు బనానకు షజి, నేనేం చూస్తున్నట్టమ్మా మీ కుటుంబంలో అశాంతి, అప్పుడప్పుడు నేను అశాంతి మిమ్మల్ని తట్టడం నేను చూస్తున్నాను. అప్పుడప్పుడు మీ కుటుంబంలో నేను అసమాధానము, కొన్ని రకాల తగాదాలు, ఘర్షణలు, కీచలాటలు, మిస్అండర్స్టాండింగ్ కలిగించేటువంటి అలాంటి విషయాలు నేను ఆత్మలో చూస్తున్నాను. అలా ఉందమ్మా మీ పరిస్థితి? అవునండి. నేనేం చూస్తున్నానంటే అమ్మా మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు రికాసు బండనతూరు అనేక విషయాలు నేను చూస్తున్నాను. కానీ నేను చూస్తున్నప్పుడు అమ్మ మీరు కుటుంబంలో సమాధానం కోసం బాగా ప్రార్థించడం నేను చూస్తున్నాను. అవునండి. అమ్మ మీ కుటుంబంలో అనుమానం బాగా రాజ్యం వెళ్తుంది. అవునండి. అనుమానం నిజమేనా? అవునండి. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు, మాట్లాడే దేవుడు, బయలుపరిచే దేవుడు. అమ్మ మీరు ఏకీభించండి, ఎందుకంటే మీ ఇంట్లో కొన్ని దురాత్మలు పనిచేయడం నేను చూస్తున్నాను. వాటిని బంధించిన తర్వాత మీ కుటుంబంలో, మీ హస్బెండ్లో మార్పులు వస్తాయి. ఏకీభించండి అమ్మ. అలాగే ఇంకా కుటుంబంలో లైవ్ చూస్తున్న వారి కుటుంబాల్లో అశాంతి, అసమాధానం, గొడవలు, తగాదాలు, ఘర్షణలు, అనుమానాలు, కీచులాటలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే ఏకీవించండి, దేవుడు మీ కుటుంబాన్ని మారుస్తాడు. ఏకీవించండి అమ్మా. యేసు నామములో కుటుంబంలో ఉన్న కీచులాటలు కలిగించే ప్రతి దురాత్మను, అనుమానం కలిగించే ప్రతి దురాత్మను యేసు నామములో విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కుటుంబాల మీదకి దేవుని సమాధాన అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. క్రైస్తవుల కుటుంబాల్లో సమాధానం ఉండాలని ప్రవచిస్తున్నాను. అలాగే నేను ఆత్మలోకంలో నేను 14 నెంబర్ చూస్తున్నాను. ఈ 14 నెంబర్ ఏంటని నేను పరిశుద్ధాత్మను అడిగినప్పుడు 14 మంది మ్యారేజ్ రెస్టారేషన్ కోసం ప్రార్థన చేస్తూ ఈ లైవ్ లో ఏకీభవిస్తున్నారు. నేను చూస్తున్నాను. బ్రదర్ అండ్ సిస్టర్స్, మీరు మీ మ్యారేజ్ రెస్టారేషన్, మీకు కొంతమంది విడాకులకు అప్లై చేశారు, కొంతమంది విడాకులు అప్లై చేయకుండానే సపరేట్గా భార్యాభర్తలు అనే వాళ్ళు సపరేట్గా ఉన్నారు. కాబట్టి వారందరి కోసం నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. అమ్మ మీరు కూడా ఏకీభవించండి. దేవుడు మీ కుటుంబంలో కూడా మా శాంతిని, సమాధానాన్ని తీసుకొస్తాడు. ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో మీ భార్య మీ దగ్గరకు వచ్చునుగాక, మీ భర్త మీ దగ్గరకు వచ్చునుగాక. వివాహేతర సంబంధాలన్నీ నేను యేసు క్రీస్తు నామలో నేను కొట్టివేస్తున్నాను. ఆ సంబంధాలను నేను ఇప్పుడే బ్రేక్ చేస్తున్నాను. యేసు క్రీస్తు నామలో వివాహేతర సంబంధాన్ని నేను ఇప్పుడే కొట్టివేస్తున్నాను. మీ భర్తలు మీ దగ్గరకు వచ్చుదురుగాక, మీ భార్యలు మీ దగ్గరకు వచ్చుదురుగాక. ఓ నో నీడ్ టు క్రై బ్రదర్ అండ్ సిస్టర్స్. ఓ రిక ఐ బైండ్ ఎవ్రీ కర్స్ ఆఫ్ ఓ రిక సో మందురి separation right now in the mighty name of Jesus Christ of Nazareth. ఆ సెపరేషన్ కలిగించే ప్రతి దురాత్మను నేను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్. అమ్మ దేవుడు మీ జీవితంలో సమాధానాన్ని తీసుకురాబోతున్నాడు. నమ్ముకోండి. God bless you. లైవ్ లో ఇంకా 5 minutes టైం మనకు ఫోన్ కాల్స్ ఉంటుంది. త్వరగా కాల్ చేయండి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మీకు వ్యక్తిగతంగా ప్రవచనం, స్వస్థత, విడుదల కావాలంటే పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాం. రేపు శనివారం బేతెల్ టవర్ చర్చ్, బాలాస్ నగర్, యాప్రా, సికింద్రాబాద్ లో పర్సనల్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. స్క్రీన్ పై ఉన్న ఫస్ట్ నెంబర్ కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ అని చెప్పండి. మా వారు మీకు డీటెయిల్స్ ఇస్తారు. వ్యక్తిగతంగా మీతో కలిసి మీకు ప్రవచించి ప్రార్థిస్తాము. హలో ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు, మీ ఎక్కడి నుంచి కాల్ చేస్తారు త్వరగా చెప్పండి అమ్మ, సమయం మించిపోతుంది. నెల్లూరు మేడం, కల్పన నా పేరు. నెల్లూరు వైట్ స్పాట్ ప్రార్థన చేస్తారని. ఏంటండి? ముక్కు మీద వైట్ మచ్చలాగా ఉంది మేడం. ఓకే. ఏకేమించానమ్మా. యేసు నామములో ముక్కు మీద ఉన్న మచ్చ యేసు నామములో తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థతని బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. నమ్మండి, ఈ సాయంకాలం ఎస్పీజీ తమిళ్ చర్చ్ లో ఉమెన్స్ హాల్లో ఆర్థిక అభివృద్ధి అభిషేక ప్రార్థన ఉంటుంది. అప్పుల శాపం, బీదరిక శాపం, నష్టాల శాపం, బిజినెస్ లో నష్టాల శాపం కొట్టువేయబడుతుంది. ఆర్థిక
ఆర్థిక అభివృద్ధి అభిషేకం రిలీజ్ చేయబడుతుంది. రండి కుటుంబాలుగా ఈ సాయంకాలం ఎస్పీజీ తమిళ్ చర్చ్లో. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హలో, హైదరాబాద్. ఓ రీకాష్ అమ్మా, త్వరగా సమయం మించిపోతుంది. మిమ్మల్ని ఆత్మలో నేను చెక్ చేస్తున్నప్పుడు అమ్మ, దేవుడు మీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. నేనే చూస్తున్నంటే మీకు కావలసినటువంటి ఫైనాన్సెస్ కూడా దేవుడు త్వరలో తీసుకురాబోతున్నాడు. సో నేనే చూస్తున్నంటే దేవుడు మీకు ఒక హౌస్ ఇవ్వడం నేను చూస్తున్నాను. అమ్మ, లైవ్ లేఖించండి. మీకు ఎవరికైనా వ్యక్తిగతంగా వీక్షిస్తున్న ప్రేక్షకులారా, వ్యక్తిగతంగా ప్రవచనం, స్వస్థ, విడుదల, ఆశీర్వాదం, దేవుని స్వరం వినాలి, ప్రవచనం పొందుకోవాలని ఆశపడుతున్నారా? అయితే ప్రతి గురువారం, ప్రతి శనివారం వ్యక్తిగతంగా నా పేరు ప్రవక్త జిఎం మోజెస్, ప్రవక్త రమ్య మోజెస్ గారు, మేము మీకు వ్యక్తిగతంగా సమయం కేటాయిస్తున్నాం. పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాము. స్క్రీన్ పై ఉన్నటువంటి 9908020772 నంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ అని చెప్పండి. వారి డీటెయిల్స్ ఇస్తారు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇస్తున్నాం. రేపు శనివారం, రేపు కూడా పర్సనల్ అపాయింట్మెంట్స్ వస్తున్నాయి. ప్రజలు వస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి, వేరే దేశాల నుంచి, అమెరికా నుంచి, లండన్ నుంచి, ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి. దేవుని స్వరం మేము వినాలి. మా కుటుంబంలో ఏం జరుగుతుందో మేము తెలుసుకోవాలి. ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఈ శాపాలు ఉన్నాయి, ఎందుకు పరిస్థితి ఇలా ఉంది అని తెలుసుకోవాలని ఆశపడుతూ, ఆరాటపడుతూ అనేక మంది వస్తున్నారు. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. వ్యక్తిగతంగా ½ గంట సమయం మీకు కేటాయిస్తాము, మీకు ప్రవచిస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు మీ విషయాలను, మీ సమస్యల్ని ఆయన ఫిక్స్ చేస్తాడు. ఈ సాయంకాలం ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఉమెన్స్ హాల్లో సికింద్రాబాద్లో ఆర్థిక అభివృద్ధి అభిషేక ప్రార్థన ఉంది. రండి. అప్పుల సమస్యలో ఉన్నారా? ఓ బిజినెస్ ఆగకుండా ఉన్నారా? ఉద్యోగం లేకుండా ఉన్నారా? ఉద్యోగం ఉన్నా కానీ ఉద్యోగంలో ప్రమోషన్ లేకుండా ఉన్నారా? చాలా కాలం నుంచి బీదరికంతో విసిగి వేసారి ఉన్నారా? రండి. అప్పుల సమస్యల పైన యుద్ధం చేయబోతున్నాం. బీదరికం పైన యుద్ధం చేయబోతున్నాం. రండి. దేవుడు తన సంఘాన్ని ఆయన కట్టుచున్నాడు. దేవుడు తన సంఘాన్ని ఆయన విముక్తి చేయబోతున్నాడు. హలో, సిస్టర్, నా పేరు దీనా, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. దీనా గుంటూరు. అమ్మ, మిమ్మల్ని చూస్తున్నప్పుడు దయచేసి గమనించండి. సమయం మించిపోతుంది. ఇదే లాస్ట్ కాలు. నెక్స్ట్ కాలు దయచేసి స్వీకరించబడదు. దయచేసి గమనించండి. దీనా, మిమ్మల్ని చూస్తున్నప్పుడు అమ్మ, రికాషు బండానతు, దేవుడు యొక్క అభిషేకం మీ జీవితంలో బలంగా పనిచేయబోతుంది. దేవుని అభిషేకం నేనే చూస్తున్నట్టే కొన్ని చిక్కుములు నేను చూస్తున్నాను. సమయం లేదు చెప్పడానికి. చిక్కుములు నేను చూస్తున్నాను, ఎందుకంటే 3:30 మేము క్లోజ్ చేయాలి. చిక్కుములు నేను చూస్తున్నాను. అమ్మ, ఏకీపించండి. యేసు నామములో మీ కుటుంబంలో పనిచేసే ప్రతి చిక్కుముని యేసు నామములో పటాపంచలు చేస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సమయం మించిపోయింది. ఇక కాల్స్ దయచేసి కాల్స్ ఫార్వర్డ్ చేయకండి. సమయం మించిపోయింది. గాడ్ బ్లెస్ యూ. దయచేసి గమనించండి. ఈ సాయంకాలము, ఈ రోజు మార్చి 1 ప్రభుకు నేను ప్రార్థించాను. ప్రభు సెలవిచ్చాడు. ఈ మార్చి మాసము అభివృద్ధి ప్రగతి మాసంగా ఉంటుంది. మంత్ ఆఫ్ మార్చ్ విల్ బి ఏ మంత్ ఆఫ్ మేజర్ బ్రేక్ త్రూ ఫర్ యూ. అతిపెద్ద ప్రగతి గల మాసమని ప్రభు సెలవిచ్చాడు. మీ కుటుంబంలోను, మీ ఉద్యోగాల్లోను, మీ వ్యాపారాల్లోను, మీ పరీక్షలలోను, మీరు చేసే వాటిలోను, మీ పిల్లల జీవితాల్లోను, మీ యొక్క సంసార జీవితంలోను దేవుని మేజర్ బ్రేక్ త్రూ ఈ మాసం ముట్టబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. దాంట్లో భాగంగానే ఈ సాయంకాలము ఎస్పీజీ తమిళ్ చర్చ్ శ్రీ సమీర బిల్డింగ్ లో కాదు. దయచేసి గమనించండి. ప్లేసు మార్చడం జరిగింది. శ్రీ సమీర బిల్డింగ్ లో కాదు. ఈ వారం నుంచి ప్రతి శుక్రవారం ఎస్పీజీ తమిళ్ చర్చ్ లో ఉమెన్స్ హాల్లో ప్రతి శుక్రవారం
స్వస్థత, ప్రవచన, అభివృద్ధి, విడుదల ప్రార్థన ఉంటుంది. ఈ సాయంకాలం ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఉమెన్స్ హాల్. ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగాను ఆల్ఫా హోటల్ వెనుక వైపు ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఉంటుంది. అందులో కమాన్ ఉంటుంది. అందులో ఉమెన్స్ హాల్లో ఈ సాయంకాలం ఆర్థిక అభివృద్ధి, ప్రగతి ప్రార్థన ఉంది. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఫ్రైడే సర్వీస్. యువర్ కర్సెస్ విల్ బి బ్రోకెన్. మీ ప్రతి విధమైన శాపం, మీరు చాలా కాలం నుంచి అభివృద్ధి లేకుండా ఉన్నారా? కష్టపడుతున్నారు గొడ్డులా, కానీ ఏ సంపాదన లేకుండా ఉన్నారా? ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉందా? ఎంతో తెస్తున్నారు కానీ మిగలకుండా ఉందా? దేవునికి ఇవ్వాలనుకున్నారు కానీ ఇవ్వడానికి ఏమీ లేకుండా ఉందా? మీరు చాలా అప్పుల సమస్యల్లో విసిగి వేసారి ఉన్నారా? చేతబడి శక్తులు మీ మీద బలంగా పనిచేస్తున్నాయా? మీరు నిరాశలో, నిస్పృహలో ఉన్నారా? అయితే ఎందుకు వెయిట్ చేయడం? ఈ సాయంకాలం ఎస్పీజీ తమిళ్ చర్చ్ లో ఉమెన్స్ హాల్లోకి రండి. ప్రవక్త జిఎం మోజెస్, ప్రవక్తని రమ్య మోజెస్ గారు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకంతో మీకోసం ప్రార్థిస్తాం. ప్రతి కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు. ప్రతి శాపము విరగొట్టబడుతుంది. అభిషేకము మీ జీవితాన్ని మార్చబోతుంది. అలాగే స్క్రీన్ పైన అకౌంట్ నంబర్ కనిపిస్తుంది. ఎవరైనా సరే సాయం చేయాలనుకున్న వాళ్ళు, మినిస్ట్రీకి సపోర్ట్ చేయాలనుకున్న వారు దయచేసి సపోర్ట్ చేయండి. ప్రత్యేకంగా ఈ లైవ్ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసిన వారు ఉన్నారు. వారు అనుప్రధాన్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి. అనుప్రధాన్ వెస్ట్ బెంగాల్ నుంచి ఈ ఫ్యామిలీ వారు ఈ లైవ్ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేశారు. సిస్టర్, వి బ్లెస్ యూ. వి రిలీజ్ ద ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. ఐ ప్రొఫెసై యూ విల్ బి రిసీవింగ్ 1,000-fold blessings. May God bless you, expand you in Jesus' name. Amen. ఇంతటితో ఈ లైవ్ ముగిస్తున్నా. ఈ సాయంకాలం 6 గంటలకు రండి. ఎస్పీజీ తమిళ్ చర్చ్ లో మిమ్మల్ని కలుసుకుంటాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. మేము వస్తున్నాం, మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. మీరు కూడా వస్తున్నారు కదా. మనందరం అక్కడ కలుసుకుందాం. ఎస్పీజీ తమిళ్ చర్చ్, సికింద్రాబాద్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్. ఆమేన్. తదుపరి లైవ్ లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మీకందరికీ శుభవార్త. మీరు దేవుని ప్రవచనం కోసం ఎదురు చూస్తున్నారా? స్వస్థ కావాలని ప్రార్థన చేస్తున్నారా? విడుదల కోసం మీరు ఊబిలోడుచున్నారా? చేతబడే శక్తుల నుంచి మీరు విముక్తి కావాలని కోరుకుంటున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు మీ గాస్పల్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం, ప్రవచన, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాద ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పాల్గొనండి. తప్పక వీక్షించండి.